విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాల కొండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కూర్చి బడిని చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తలరాతలు మార్చారంతా. ఓ అక్షరాల కొండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా, మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా, మా బిడ్డలని బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా.
పేరు మల్లేష్. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత కోచిలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మార్నాలో బీటెక్ చేసిన. బీటెక్ కంప్లీట్ తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయితే రైల్వే డిపార్ట్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. నెక్స్ట్ నాకు 2 పాపలు. మా వైఫ్ పేరు మానస, 2 పాపలు, బాబు పాప. ఇప్పుడు మంచి సెటిల్మెంట్లో మంచి హైదరాబాద్లో ఉన్నాను నేను. మా ప్రధానోపాధ్యాయులు గారు, మా గురువులందరూ, వేదికలు అలంకరించిన వాళ్ళందరికీ నా పాదాభివందనం. ఈ కార్యక్రమము జరగడానికి ముఖ్య కారకులు కొందరు మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ విజయవంతం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మా హెడ్ మాస్టర్ సారు స్కూల్లో టీచర్లు అందరినీ ఒక క్రమ పద్ధతిలో కంట్రోల్ చేసి మా విద్య డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేసిండు మా సారు. ఎట్లా అంటే ఎవరన్నా క్లాసులోకి వచ్చినప్పుడు సార్ వాళ్ళు ఏం చెప్పిందని వచ్చి అడిగేవాడు. అరే సబ్జెక్ట్ అర్థమైందా లేదా అని ఒక చిన్న ఇంటితోటి అడిగేవాడు. చాలా సపోర్ట్గా మాకు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి మా హెడ్ మాస్టర్ సార్ కూడా మాకు ఒక ఉపయోగపడ్డాడు, చాలా యూజ్ చేశాడు. నెక్స్ట్ వీరేశం సార్ సోషల్ అంటే మన ఏళ్ళు 5 ఉండే అన్ని సబ్జెక్టులు వచ్చినా ఒక ఏళ్ళు పని చేయకపోతే మన చేయి అసలు పని చేయదని చెప్తుండేవాడు. సోషల్ చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. సో బయట సొసైటీ ఎట్లా ఉంది, సోషల్ సబ్జెక్టే ఒకటే కాదు, బయట సొసైటీ ఎట్లా ఉంది, ఎట్లా నడుచుకోవాలనే విధంగా మాకు బోధించేవాడు సారు. ఎట్లుండాలి, ఏ విధంగా ఉండేదని చెప్పేవాడు. బోర్డు మీద ఏదన్నా దేశం ఏడుందిరా మల్లేశం అంటే ఎక్కడుందో ఏముందో తెలియని సిచ్యువేషన్లో ఉండేవాళ్ళం సార్ మేము. కానీ జపాన్ ఏడుందిరంటే మేము ఆస్ట్రేలియా దగ్గర చూపించేవాళ్ళము. కానీ అట్లాంటి మా పొజిషన్ని మంచి ఒక పొజిషన్లో సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా బోధించినందుకు ధన్యవాదాలు సార్. మాకు తలతిక్క ఉంది సబ్జెక్టు, మీరు ఎట్లా నేర్చుకుంటారా అని అనేవాడు. కానీ ఆ తలతిక్కగా ఉన్నటువంటి భౌతిక శాస్త్రాన్ని స్పష్టంగా మాకు అర్థమయ్యే విధంగా బోధించినందుకు ఆ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంగ్లీష్ అంతగా రాకపోయేటప్పుడు సారు మళ్ళా క్లాస్కి వచ్చేలోపు ఇంగ్లీష్లో ఏమన్నా చదివిస్తాడని భయంగా ఉండేది నాకు క్లాస్లో. కాకపోతే హైదరాబాద్ పోయిన తర్వాత నాకు ఇంగ్లీష్ వాల్యూ అనేది తెలిసింది. బీటెక్ చదువుతున్నప్పుడు ఇప్పుడే మన కాశన్న తెలుగు మాస్టర్ గారు వస్తున్నారు. హౌ అని టి కృష్ణయ్య ఒకరు ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళు. నాకు అసలు ఇంగ్లీష్లో ఆ క్లాస్ చెప్తే అర్థమయ్యేది కాదు. కానీ ఈ ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి అనేది బాగా అర్థవంతంగా సార్ చాలా బాగా నేర్పాడు. కానీ బీటెక్ పోయినప్పుడు అంత పర్ఫెక్ట్గా దెబ్బతీసింది నాకు. అప్పుడు ఎలా మాట్లాడాలో ఇంగ్లీష్లో అనేది ల్యాబ్లో అస్సలు అర్థం కాకుండే. కానీ మనకెవరికైనా ఇంగ్లీష్ బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్ నీకు సంపత్ కుమార్ సార్తో నేర్చుకోవడం వల్ల నాకు అక్కడ యూజ్ అయింది. అంటే ఇష్టం అంటే సబ్జెక్ట్ ఇష్టం కాబట్టి మేడం అట్లా ఇష్టం. అంటే మ్యాథ్స్ కొంచెం బాగానే చేసేవాడిని నేను 10th క్లాస్ వరకు అయినా కూడా. అట్లా మ్యాథ్స్ వస్తేనంటే మా ఫ్రెండ్స్ ఎవరన్నా వెనకాల ఒక దారి ఉంటుండే మా క్లాస్ రూమ్లో 10th క్లాస్లో. మేడం వచ్చేలోపు ఒక 2-3 మెంబర్స్ మిస్ అయిపోయేవాళ్ళు. ఎక్కడో ఇంతకుముందు ప్రేయర్లో ఉన్నది సంపత్ కుమార్ సార్ క్లాస్లో అందరు ఉన్నారు, ఇప్పుడే ఎక్కడ పోయిందని చూస్తే వాళ్ళకి ఏదో మేడం వచ్చేలోపు అంటే మళ్ళా క్లాస్లో నేను కొంచెం మానిటర్ ఉన్నప్పుడు అరే మేడం వచ్చిందా ఈరోజు అని అడిగేవాళ్ళు. వచ్చిందంటే అరే ఇది మిస్ అయిపోవాలరా అనే ఆలోచన మైండ్లో పెట్టుకునేవాళ్ళు మా ఫ్రెండ్స్. చాలా మంచిగా చెప్పారు మేడం చెప్పిన మ్యాథ్స్ వల్లనే నేను ఈరోజు జాబ్ చేస్తున్నాననే నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత సబ్జెక్టు ఉన్నా మ్యాథ్స్ లేకుండా ఏ జాబ్ కొట్టుకోలేము.
ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ బేసిక్గా రీజనింగ్ మ్యాథ్స్ వస్తేనే 50% మనం జాబ్ కొట్టగలుగుతాం. ఆ మ్యాథ్స్ ఉంటే నాకు ఈ జాబ్ వచ్చి నాకు ఆ మెటీరియల్ ఇచ్చి చదువుకోమల్లేసి అని ఛాలెంజ్. ఆ మ్యాథ్స్ బేసిక్ వల్లనే నాకు ఇంటర్మీడియట్ 75 వచ్చినాయి మ్యాథ్స్లో కోజీలో. ఆ బేసిక్ ఉంటాయి. నెక్స్ట్ లవణ్య మేడం వస్తే ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్కి అందరికీ ఫుల్ హ్యాపీ అనేది తర్వాత కానీ ఎంజాయ్మెంట్ అయితే బాగుండే. ఎట్లా అంటే ఒక డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్లోనే అంటే భయం ఉండేది కాదు మేడం అంటే అంత జాలీగా ఉండేది అటువంటి మేడము. కానీ మన విజ్ఞాన శాస్త్రం అనేది బాగా స్పష్టంగా బయాలజీ బాగా చెప్పి బయాలజీ అందరికి మంచి మార్కులు వచ్చేటట్లు చేసినందుకు థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఆడితే ఇక్కడ అందరూ వీళ్ళలు వేసేవాళ్ళు. అప్పుడు అంత స్పష్టంగా అంత అర్థవంతంగా బోధించి చేసినందుకు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు మా వాళ్ళు. మా ఫ్రెండ్స్ హోంవర్క్ చేసిండ్రా అంటే మా శ్రీశైలం హోంవర్క్ చేయకుండే చిన్నగా ఉంటుండే, కింద కొంగి కాము ఉంటుండే. శ్రీశైలం బుక్ చేయడం అంటే సార్ అంటుండే, అయితే పోరే వదిలేరా అంటుండే సారు. అంత స్పష్టంగా మాకు బోధించి ఎంకరేజ్ చేసి తెలుగులో మంచిగా అందరికి అర్థమయ్యే విధంగా ఇక్కడున్న పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. దానికి కారణం మా కాశన్న సార్ కూడా దానికి తోడ్పడిండు. నెక్స్ట్ హిందీ మాస్టర్ మాకు 5th క్లాస్ వరకు హిందీ వాళ్ళు కూడా రావు. 6th క్లాస్లో వచ్చినప్పుడు గాంధీ సార్ ఉండే. అప్పుడు 6th క్లాస్లో స్టార్టింగ్లో అప్పుడు వాళ్ళు కూడా నేర్పలేదు సార్ అంటే చెప్పిండు కానీ మాకు అంత పట్టించుకునే వాళ్ళం కాదు. స్టార్టింగ్లోనే 7th క్లాస్ నుండి మాకు సార్ వచ్చిండు. బాగా హిందీ వాళ్ళు నేర్పడమే కాదు దాన్ని అర్థవంతంగా నేర్పిండు. ఇప్పుడు నేను రైల్వే డిపార్ట్మెంట్లో ఇందులో కొంత గొప్ప కమ్యూనికేషన్ చేస్తున్నా అంటే ఆ సార్ వల్లనే అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను బీదర్లో మొత్తం హిందీ ఉంటుంది. అక్కడ మాస్టర్లతో అది ఇది హిందీ నార్త్ ఇండియన్ వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటారు. కాబట్టి దాని కమ్యూనికేషన్ నాకు బేసిక్ అనేది నా స్కూల్లో మాస్టర్ చెప్పడం వల్లనే వచ్చింది. నెక్స్ట్ విద్యాసాగర్ సార్ ఎట్లా అంటే ఏ సార్ అయితే మనకు లీవ్లో ఉంటాడో ఆ టైంలో విద్యాసాగర్ కంపల్సరీ వస్తాడు మన క్లాసులకు. ఏ సబ్జెక్ట్ రా ఈరోజు అని అంటే మ్యాథ్స్ చెప్తాడు. నెక్స్ట్ మన ఫిజిక్స్ సార్ రాయనుకో ఫిజిక్స్ సార్ అంటే ఫిజిక్స్ అంటే ఒక సబ్జెక్ట్ అయినా లేదు అన్ని సబ్జెక్టులను బోధించి అన్ని విధాలుగా మాకు కృషి చేసిన హెల్ప్ చేసినటువంటి సారు మనకు విద్యాకుమార్ సారు. రాజవర్ధన్ రెడ్డి సారు ఏదన్నా లొల్లి అంటే సౌండ్ వస్తే అరే ఈ క్లాస్లో సౌండ్ వస్తుందంటే ఆడ బయట కూర్చుండేవాడు సారు. మేము వాళ్ళవే అరే వానికి సౌండ్ వస్తుంది వాడిని తీసుకురావాలి వానికి జర ఏదన్నా పనిష్మెంట్ ఇస్తామనేవాడు సారు. అంటే సారు ఎక్కడ బయట ఉన్నా కూడా ఏ క్లాసులో ఎక్కడ ఏం సౌండ్ వస్తుందో అనేది కనిపెట్టేవాడు. మాకు ఏ మెమోలైనా ఏది అయినా అన్ని టైంకు చేసి ఇచ్చినందుకు మా రాజవర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు. నెక్స్ట్ మాకు తెలియదు మాకు వచ్చిందంటే సారు ఇక్కడనే రూమ్ తీసుకున్నాడు అకిందేట్లో. మా బ్యాచ్ అప్పుడే ఇక్కడ పీఈటీ చాలా డెవలప్ అయింది. వైసీను సురేష్ మీరే ఈ కోర్టు ఇప్పుడున్న కోర్టు కూడా మీ వేసిందే సార్. ఎవరిని అడిగి వచ్చి ఇక్కడ వేసి ప్రతిరోజు ఈవినింగ్ వచ్చి ఇక్కడ వాలీబాల్ 7 గంటల వరకు ఆడేవాడు. దానికి ఆడడంతో కాదు డిస్టిక్ లెవెల్లో మాకు వాలీబాల్ కబడ్డీ నారంపేట డివిజన్ లెవెల్లో డిస్టిక్ లెవెల్గా తీసుకెళ్ళిండు మమ్మల్ని. చాలా యూజ్ అయింది సార్. అప్పుడు మీ ప్రోత్సాహం వల్లనే ఇప్పుడు మన వైసీను కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు సార్ పీఈటీగా. ఇప్పుడు ఎందుకంటే ఈ కార్యక్రమం జరుపుకోవాలంటని నేను ఒక 1 month బ్యాక్ ఫిక్స్ చేసుకున్నా. ఇక్కడనే మా సీనియర్స్ వాళ్ళు చేసుకొని సార్ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒకసారి ఎక్కడ చేసుకున్నారంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అడిగితే ఒక లిస్ట్ పంపించారు నాకు ఫోన్ నెంబర్లు. ఈ ప్రోగ్రామ్ చేసుకొని పోయేటప్పుడే నేను రాజలక్ష్మి మేడంకి లవణ్య మేడంకి ఫోన్ చేసిన. మేడం మీరు ఎక్కడ ఉన్నారంటే కార్లో వెళ్తున్నాం ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది అన్నారు. అంటే మేము కూడా చేస్తే బాగుంటుందని ఒక థాట్ వచ్చింది నాకు. అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు మాకు 20 సంవత్సరాలు అవుతుంది అంటే 20 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఎంతో బాగుంటుందని అప్పుడు అనిపించింది నాకు.
కానీ ఎట్లా ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలి అనేది ఒక గ్రూప్ ఉండే, మా బాయ్స్ ఒకటి గ్రూప్ ఉండే ఫస్ట్ నుండి. ఆ గ్రూపులో మాట్లాడుకుంటే ఎవరు రెస్పాన్స్ కాలే ఫస్ట్. కానీ ఒకరోజు కాల్ మాట్లాడుకున్నాం, గ్రూప్ కాల్ మాట్లాడుతుంటే అరే మనం కూడా చేస్తే బాగుంటుందని మా సురేష్, శ్రీశైలము, ప్రభాకర్ ఒక సజెషన్ ఇచ్చిండ్రు. అరే నాకు సార్ వాళ్ళ నంబర్లు ఉన్నాయి, నేను సార్ వాళ్ళతో కాంటాక్ట్ అవుతా, మీరు కూడా ట్రై చేయండి అని అంటే అప్పటి నుంచి ఒక 1 month అయింది. ఆ 1 monthలో ట్రై చేస్తూనే ఉన్నాము. కానీ ఒకరికి ముందు ఒకరి వెనుక ప్రాసెస్ జరిగింది. అయినా సక్సెస్ఫుల్గా ఈడు వరకు తీసుకురావడము చాలా సంతోషంగా ఉన్నది. అసలు ఈడి ఇంత గ్రాండ్గా ఇట్లా జరుగుతుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అనుకోలేదు. మా ఫ్రెండ్స్ కూడా ఒక్కరిని ఇక్కడ లేరు, ఇక్కడ ఒక్కరు కూడా లోకల్లో లేరు. ఒక 50% లోకల్ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ఇంకెక్కడెక్కడో స్టేట్లో ఉన్నారు. కానీ ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేస్తున్నాము, అది January 12th అని ఒక 1 month ముందే గ్రూప్లో మెసేజ్ చేస్తే చాలామంది రెస్పాన్స్ కాలే. కానీ ఒక 15 days బ్యాక్ నుండి అయితే ఫుల్ రెస్పాన్స్ అయ్యి ఈ విజయోత్సవానికి చాలా సహకరించారు మా ఫ్రెండ్స్ అందరూ. ఇంకా దీంట్లో మెయిన్ ఎవరంటే నాకు ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి సహకరించిన వాళ్ళు బాగా నేను, రవి కూడా మంచిగా గ్యాదర్ చేసి ఒకరొకరిని చాలా హెల్ప్ చేసిండు. ఒకసారి రవి లేస్తే సపట్లతో వై శ్రీనివాస్ కూడా ఇక్కడ లోకల్లో చాలా తెలుసు. వై శ్రీనివాస్కు కోదిగిల అక్కడ ఇక్కడ ఉన్న వర్క్ అంతా వై శ్రీనివాస్ గారే చేసిండ్రు. అరే నాకు ఫోన్లలో అవైలబుల్ ఉంటారా, నేను అవైలబుల్ లేకపోయినా అని ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరికి ఫోన్ చేయాలనేది అన్ని ఇన్స్ట్రక్షన్, ఎట్లా చేయాలి ప్రోగ్రామ్ అనేది అన్ని ప్లాన్ చేసేవాడు సురేష్. నెక్స్ట్ కృష్ణయ్య కూడా చాలా మా ఫ్రెండ్స్తో కాల్స్ చేసి ఎవరిని ఎక్కడ ఏందని చేసేవాడు. లాస్ట్లో ప్రభాకర్ గౌడు నాకు అందరు ఫ్రెండ్సే, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కొంచెం అయితే అందరు స్పెషలే. అయితే హైదరాబాద్లో ఉన్న ఏ వర్క్ అయినా అరే నాకు చెప్పు, నువ్వు టెన్షన్ పడకు, ఇక్కడవన్నీ నేను చూసుకుంటా. అది ప్రతి హైదరాబాద్లో ఉన్న జరిగిన ప్రతి ఒక్క వర్క్ వాడే చూసిండు, వాడే మాట్లాడు, వాడే అన్ని చేసి ఎవరితో పంపించాలి, ఎక్కడ పంపించాలి అనేది అన్ని ప్రోగ్రామ్కి సంబంధించింది ప్రభాకర్ తీసుకున్నాడు. ఇక గర్ల్స్ విషయంలో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ కావడానికి కూడా 50కి 80%, 100కి 80% శ్వేత కూడా చాలా ట్రై చేసింది. ఒక గర్ల్స్ వాళ్ళ ఎవరికి నంబర్ లేవు, శ్వేతకు ఒక్కదానికి నేను ఫోన్ చేసిన, నువ్వు ఏదైనా చేసి గర్ల్స్ని కాంటాక్ట్ అయ్యి మనం అందరం ఇట్లా ఒక 20 years అవుతుంది, 20 years తర్వాత కలుసుకున్నామంటే చాలా మెమరబుల్ ఉంటుంది, ఒకసారి నువ్వు కాంటాక్ట్ అయ్యి మాట్లాడంటే 1 month నుండి ఆమె చాలా కష్టపడి గర్ల్స్ నంబర్లు సేకరించుకొని వాళ్ళతో డిస్కషన్ చేసి ఇట్లుంటుంది అట్లుంటుంది అని ఆమె చాలా హార్డ్ వర్క్ చేసింది సార్. ఇందులో శ్వేత కూడా చాలా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ఫుల్ కావడానికి దోహదపడింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ప్రభాకర్ వచ్చి ఒక 2 నిమిషాలకు ఎలా ఉంటామో మనకు తెలుసు. వేదికపై ఉన్న గురువులకు నా నమస్కారాలు, వచ్చిన మా ఫ్రెండ్స్కు అందరికీ ధన్యవాదాలు. నేను ప్రభాకర్, అందరికీ తెలుసు. నేను సిటీలో వచ్చిన బిజినెస్ అనిపిస్తున్నాను. తర్వాత సార్ వాళ్ళతోని ఒక 5 years అందరితోనే నాకు చాలా బాగా కనెక్ట్ ఉండేది. ఎందుకంటే నేను ఆ టైంలో బాగా చదివేటోను కాబట్టి ఏ సార్ వాళ్ళతో కాబట్టి ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు సార్. గురువులందరికీ నమస్కారాలు. అలాగే మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా రోజుల తర్వాత అనుకున్నాం ఇలా చేసుకుందామని. నెక్స్ట్ లాస్ట్ దసరా నుంచి అనుకున్నాం, కానీ ఇప్పుడు 1 monthలో ఇది రెడీ అయిపోయింది. అలాగే సార్ వాళ్ళందరూ మంచిగా చెప్పారు కాబట్టి ఏదో ఒక పొజిషన్లో అందరం ఉన్నాం. థ్యాంక్స్ అందరికీ. మిత్రం కాబట్టి ఎవరు ఏం తారతమ్యాలు అనేటివి ఉండవు. తర్వాత పి కృష్ణయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. పురోహిత
విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు. ముందుగా నా గురించి చిన్న ఇంట్రడక్షన్ చేసుకున్న తర్వాత గురువుల గురించి అలాగే మన యొక్క చిన్ననాటి తీపి జ్ఞాపకాల గురించి చర్చించుకుందాం. నా పేరు పి కృష్ణ, మీకు అందరికీ తెలిసిందే. నేను 1 నుంచి 5వ తరగతి వరకు యూపీఎస్ పోలేపల్లిలో చదువుకున్నాను. ఆ తర్వాత 6th నుంచి 10th వరకు జెడ్బిహెచ్ఎస్ అకింపేట్ ఇదే స్కూల్లో ఇక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంటర్ వచ్చేసి స్కాలర్స్ జూనియర్స్ కాలేజ్ కోజీలో చేశాను. తర్వాత డిగ్రీ వచ్చేసి ఎస్విఆర్ డిగ్రీ కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత బీఈడీ ఎంట్రన్స్ కూడా రాశాను, సీట్ రాలేదు. తర్వాత అనుకోని కారణాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో మానేయాల్సి వచ్చింది. గత 10 సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. నా ఫీల్డ్ వచ్చేసి సివిల్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మార్బుల్ ఫీల్డ్. మీలో కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఎనీథింగ్, ఏదైనా ఇటాలియన్ మార్బుల్ కానీ, గ్రానైట్ కానీ, టైల్స్ కానీ, ఏదైనా కావాలనుకుంటే మనం హోల్సేల్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లోనే మీకు అరేంజ్ చేయొచ్చు. మెటీరియల్ సప్లై చేయగలుగుతాను. తర్వాత గురువుల గురించి చెప్పాలంటే అందరూ మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడారు. ఒక్కొక్కరు చాలా బాగా చెప్పారు. మేము ఈరోజు అందరూ ఏదో పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు పెట్టిన భిక్ష ఈరోజు మనం అందరం ఒక లెవెల్లో ఉన్నారు. గురువులందరూ ఏంటంటే వాళ్ళు ఒక నిచ్చెనలాగా ఉండి ఎంతోమంది స్టూడెంట్స్ని పైకి పంపిస్తూ ఉంటారు. అంతమంది స్టూడెంట్స్ని పైకి పంపించే స్థాయిలో ఉండి ఇంతమందిని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టారు. చాలామంది ఉన్నత స్థానంలో ఉన్నారు. అలాంటి గురువులని ఈరోజు మా చేతుల మీదుగా సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఫ్రెండ్స్ విషయానికి వస్తే నా లైఫ్లో మర్చిపోని రోజులను ఉంటాయంటే 9th 10th. చాలా ఎంజాయ్తో పాటు చదువు కూడా చదువుకున్నాము. ఫ్రెండ్స్ ఏంటంటే శిల్పి చేష్టలతో పాటు చదువు అన్నీ ఉన్నాయి, స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. రత్నం సార్ గారు స్పోర్ట్స్, ఇక అందరు స్టడీ బాగానే ఉంది, స్పోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఆ రోజు మళ్ళీ తీపి జ్ఞాపకాలు తిరిగి రావు మనకి. ఇంకా వేదికను అలంకరించినటువంటి మా గురువులకు పాదాభివందనాలు. అలాగే నా మిత్ర బృందం వచ్చినటువంటి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మా మిత్ర బృందానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ గల స్టార్టింగ్గా నిజంగా మల్లేష్ అనుకున్నటువంటి మేము ఇంత కాదేమనిపించింది. కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఇండివిజువల్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఇంకా ముందుగా కూడా ఇంకా ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెరైటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా అందరం పాల్గొందామండి. ఇంకా దీన్ని సమయాన్ని కూడా ఇంకా చాలా ఉంది. ఇంకా ఇప్పుడు సపోజ్ మన లైఫ్ లోపల, ప్రతి ఒక్కరి లైఫ్ లోపల ఈ 6th నుంచి 10th వరకు అనేది చాలా ఒక అమూల్యమైన ఒక వయస్సు. అంటే ఒక సంవత్సరం. ఇది ఒక 6వ తరగతి నుంచి 10వ తరగతి ప్రతి ఒక్క లైఫ్ లోపల అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. గుర్తుంటుంది కూడా. ఎందుకు ఉంటుంది అంటే ఒక 5 సంవత్సరాలు మనం సార్లతో మనం కలిసి ఉంటాము, అదే ఫ్రెండ్స్తో కలిసి ఉంటాము. అదే ఇంటర్ 2 years, డిగ్రీ 3 years. అంటే తక్కువ సమయం తక్కువనే గుర్తుపెట్టుకుంటాము. అదే ఎక్కువ సమయం ఉంటే సార్లతో మనం ఎక్కువ ఉంటాం. సారోలు ప్రతి ఒక్క మాట అనేది కూడా నాకు ఎప్పుడో ఒక్కొక్కసారి కూడా పని చేస్తున్నప్పుడు కూడా నాకు గుర్తుకొస్తుంటుంది, నవ్వుకుంటున్నాడు అప్పుడప్పుడు. అంటే దత్తరావు సార్ ఏం చేస్తుంటాడు, కాశీరావు సార్ ఏం చేస్తుంటాడు, ఎట్లా కొడుతుంటారు మనల్ని. ఒక్కొక్క విషయం కూడా ఒక్కొక్కసారి నాకు నిజంగా నవ్వు వస్తుంటుంది, ఒకసారి బాధ అనిపిస్తుంటుంది. అంటే మన లైఫ్ని ప్రతి ఒక్క గురువు తన యొక్క మనసు లోపల అందరూ విద్యార్థులు బాగుండాలి, బాగుపడాలనుకుంటారు. అంతేగాని ఒక విద్యార్థి చెడిపోవాలని చెప్పేసి ఏ గురువు అనుకోడు. అదేవిధంగా ప్రతి ఒక్క గురువు కూడా మనము అందరినీ మనం సత్కరించుకోవాల్సిన విషయమే. కానీ మనం ఇప్పుడు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ 5 years ఉంది కదా. అలాగే మనం ఏమనుకున్నాము, అందరము ఈ మన కాకింపేట లోపల చదువుకున్నటువంటి విద్యార్థులను ఒక దగ్గర గ్యాదర్ చేసి సారులను పిలిపించేసి సన్మానం చేయించాలని మనం అనుకున్నాము. ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన లైఫ్ లోపల చాలా ఒక్కొక్క విషయం అనేది ఒకసారి మనకు అనిపించినప్పుడు పలానా టైంలో మా సార్ చెప్పేవాడ్రా, ఇలా ఉండాల్సిన విషయమే, మనం అలా ఉండలేదు కాబట్టి ఈ అనేది మనకు ఎదురయ్యింది సమస్య అనేది. అదే
ఆ టైం లోపల మనం అది సర్దిద్దుకుంటే ఈ టైం లోపల ఈ విషయం రాకుండే కదా అని చాలాసార్లు నాకు అనిపించింది. కానీ చిన్న విషయంలో ఎట్లుంటుంది బ్లడ్ అరే ఉరుతలు ఊగిస్తుంటుంది, అంటే ఏదైనా చేయాలి ఎన్నోసార్లు అనిపిస్తుంటుంది. కానీ ఆ టైంలో మనం స్ట్రిక్ట్గా ఉండి ఆ టైంలో సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నట్టే ఈ టైం లోపల మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము. ఇంకా ఎక్క ఉన్నత విద్యకు ఇంకా వెళ్ళిపోతుంటాం, ఇంకా ఏదో ఏదన్నా అవుతుంటాం ఇంకా. కానీ కాలేము అంటే ఆ టైంలో కూడా మనం చాలా బాగుండాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ కొంచెం లైట్గా తక్కువ చెప్తాను, ఎక్కువ ఏం చెప్పాను. సపోజ్ మన తెలుగు కాశన సార్ తీసుకుందాము. ఫస్ట్ కాశన సార్ కొడుతుంటే మాత్రం అబ్బా ఒక్కొక్కరికి ఇట్లా పడుతుండే చూడు. అసలు సార్ వచ్చి మంచిగా ఉంటే చాలా మంచోడే, లేకుంటే కొడుతానంటే కట్టే కాదు అన్ని ఇరిగిపోతుండే. ఎక్కడ కొడుతుండే అర్థం కాకుండే. సార్ చేతిలో కొట్టా సార్, నేను ఎక్కడ కొడతాను నీకు పట కొట్టేస్తున్నా అంతే. ఆ భయంతో పద్యము ఒక 5 నిమిషాలు నేర్చుకునేవాడిని. నేను అయితే 5 నిమిషాలు జస్ట్ ఇలా చూసేవాడిని. 5 నిమిషాలు చేసుకుని టగటాక ఎందుకు కొట్టించుకోవడం ఎందుకు మనకని చెప్పేసి 5 నిమిషాలు నేర్చుకునేవాళ్ళని. కానీ ఇంకొకటి సార్ది ఏంటంటే ఒకటి మంచి నేచర్ ఏంటంటే ఎప్పుడన్నా మన ఎగ్జామ్ పేపర్ దిద్దేటప్పుడు మార్కులు వేస్తుండే అన్నిటికీ, కానీ రౌండ్ టోటల్ మాత్రం చేయకుంటుండే. అందరు పేపర్లు ఇచ్చేస్తున్నాయి, అందరు టోటల్ చేసుకుని రాడు అంటున్నాయి. లాస్ట్కు అందరు వెళ్ళిపోయినాక నేను మల్లేష్ ప్రభాకర్ లాస్ట్ ఆ బెంచ్లో ఉంటుంటే మీరు రాట గుడిసెడ రాడు అంటుండే. నేను వెళ్ళేకెళ్తుంటే ఎంత వచ్చినారంటే 129 వస్తున్నాయి సార్ అంటే నిజం చెప్పరంటే అవును సార్ అంటే మళ్ళీ ఇంకొకటి ప్రభాకర్కి నాకు మల్లేష్కిలకు ఒకటే మార్కులు వేస్తుండే. ఎందుకంటే ఒకరికి ఎక్కువ వేస్తే 98, 99 ఆ విధంగా వేస్తున్నాయి. అప్పుడు కూడా ఎందుకంటే ఎక్స్ట్రా లెక్కే రాసేవాళ్ళము, టైం ఉంది అని చెప్పేసి ఎక్స్ట్రా లెక్కే రాసేవాళ్ళము, ఉండేదానికంటే ఎక్స్ట్రా రాసేవాళ్ళము ఆ విధంగా. నెక్స్ట్ ఇంకోటి మన దత్తురావు ఈ నార్త్లో మేము సెట్ అయినందు ఒక బలమైన కారణం ఏంటంటే మన దత్తురావు సారు. నేను అక్కడ పోయిన తర్వాత నార్త్ పోయిన తర్వాత నేను చాలా 4-5 స్టేట్స్ పైన తిరిగాను. నేను నార్త్ 1 సౌత్ 1 అని గుర్తుపట్టరా, హిందీ లాంగ్వేజ్ అలాగా మాట్లాడుతూ అంటాను. వాళ్ళు అడిగేవాళ్ళు అరే మీరు ఎందుకు హిందీ ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడతారంటే మాకు ఒక 6th నుంచి 10th వరకు హిందీ ఉంటుంది, మాకు ఒక సబ్జెక్టు మా సార్ బోధించేవాడు, చాలా బాగా చెప్పేవాడు అని చెప్పేసి మేము చెప్పుకునే వాళ్ళం. ఆ విధంగా నిజంగా హిందీ అనేది అంత బాగా మాట్లాడతాను నేను. ఇంకోటి నెక్స్ట్ నేను యాక్చువల్లీ అసిస్టెంట్ మేనేజర్ స్టోర్స్ అండ్ పర్చేస్, మెటీరియల్స్ అనేది స్టోర్స్ హ్యాండ్లింగ్ చేయాలన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు హిందీ తర్వాత ఇంగ్లీష్ సంపత్ కుమార్ సార్ నుంచి మాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. సార్ వస్తే ఒక పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేది. సార్ ఒకటే విషయం చెప్పేవాడు, మీరు మాట్లాడేది ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ అనేది మీరు మాట్లాడుతూ ఉండండి, తప్పు లేదు. ఒకవేళ తప్పు ఉన్నా కానీ మీరు తర్వాత అయినా సర్దిద్దుకుంటారు ఆ విషయాన్ని, కానీ మాట్లాడుతూ ఉంటేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది. అంతేగాని మీరు భయపడి మీరు మాట్లాడకుండా ఉన్నారనుకోండి ఇంగ్లీష్ మీకు ఎప్పటి రాదు. చాలా చూస్తున్నాం మనకు ఇప్పుడు వరల్డ్ లోపల అనేది ఇంగ్లీష్ చాలా ఫేమస్. ఏ కస్టమర్ కేర్ జాబ్కి పోయినా కూడా ఇంగ్లీష్కి కంపల్సరీ రావాల్సిన విషయమే. కాకపోతే ఆ టెన్స్లు అవన్నీ చెప్పేసి మనకు అర్థవంతంగా చెప్పేవాడు, కానీ కొద్దిగా అర్థం అవ్వకపోయినా కూడా తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మనం నేర్చుకునే వాళ్ళము. ఇంకొకటి ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ మ్యాథమెటిక్స్ రాజలక్ష్మి మేడం అంటేనే అందరికీ నిజంగా మళ్ళీ చెప్పినట్టు చాలా భయము, చాలా భయము. ఇంకోటి మేడంకి అయితే మా పైన నమ్మకం చాలా ఉండేది, నా పైన కానీ మల్లేష్ పైన ప్రభాకర్ పైన. ఇక్కడ ఇంకో విషయం ఇష్టద్వాన్ లేని కానీ ఆమె పైన చాలా నమ్మకం ఉండేది. మేము మేడం బోర్డు పైన వేసి చెప్తూ ఉంటే మేము దడదడ కింద ఏమొస్తుంది స్టెప్ బై స్టెప్ అనేది చెప్పేవాళ్ళం మా బెంచ్. అరే మీరు ఫస్ట్ నోరు మూసుకుంటారా వాళ్ళు చెప్పని అన్నా కానీ అనేది అయినా కూడా మేము వినకుండా అదే చెప్పేవాళ్ళము. నిజంగా ఒక్క మార్క్ కూడా తక్కువ వస్తే నిజంగా ఏడ్చేవాళ్ళం మేడంతో వెళ్ళి, మేడం నాకు ఇది చేశాను కదా ఎందుకు తక్కువ వచ్చింది అని అనేవాళ్ళము. ఆ విధంగా కాంపిటీషన్ అనేది మాకు చాలా బాగుండే. తర్వాత నెక్స్ట్ లావణ్య మేడము గురించి నిజంగా చాలా జాయింట్గా ఉండేది. ఇంకోటి మేడం వచ్చి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేదంటే కరెక్ట్ కళ్ళకు కట్టే విధానంగా చెప్తున్నది. సపోజ్ మనకు లోపల జీర్ణాశయం లోపల ఆహారం ఇలా ఇప్పుడు మనకు జీర్ణం అవుతుంది అనేది కళ్ళకు కట్టిన విధంగా చెప్పేది. ఇప్పుడు సపోజ్ మనం ఆహారం తినకపోతే అల్సర్స్ ఎలా వస్తాయని చెప్పేసి వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళ తమ్ముడిని తీసుకొని మాకు ఎక్స్ప్లెయిన్ చేయించింది. నిజంగా ఒక మ్యాప్ వేసి దాని గురించి పర్ఫెక్ట్గా వివరించి చెప్పేది. ఆ విధంగా మా కృష్ణయ్య తర్వాత డి రమేష్ మా క్లాసు లోపల పర్ఫెక్ట్గా పిక్చర్స్ అనేది వేసేవాళ్ళు. మేడం కూడా అప్పుడు నిజంగా వాళ్ళే నచ్చేవాళ్ళు.
బ్యాటర్ ఏం రాకపోయినా వాళ్ళకి మా నిజంగా అసలు పిక్చర్ చూసి వేస్తే అసలు మార్కులు వేసేది. అసలు నేను వెళ్ళి అడిగేవాళ్ళు ఏంది మేడం వీళ్ళకి వేసామంటే వాళ్ళు పిక్చర్ చూడ, నీ పిక్చర్ చూడు, ఆ పేరమిషన్ చూడు ఎలా గీసావు, అమిగో చూడు ఎలా గీసావు, ఏం రైదు అనేది అసలు. తర్వాత నెక్స్ట్ పీఈటీ అనేది మన ఫస్ట్ అకింపేట్కు లేదు. ఎప్పుడు మనం 6 నుంచి 7, 8th స్టాండర్డ్ లోపల స్పోర్ట్స్ అనేది ఆడిచ్చేవాళ్ళు సార్. వాళ్ళు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వీళ్ళందరూ ఆడిచ్చేవాళ్ళు. మన పీఈటీ సార్ వచ్చినాక మన స్పోర్ట్స్ విధానం అనేది చాలా డెవలప్మెంట్ చాలా అయిపోయింది. సార్ అనేది ఒక స్పోర్ట్సే కాకుండా డిసిప్లిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూనిఫామ్ వేసుకొని రావాలి, మీరు ఒక డిసిప్లిన్గా ఉండాలి అనేది చాలా నాకు స్ట్రిక్ట్గా చెప్పేవాడు. లేకపోతే పూసు గారేది అందరికీ. ఇంకొకటి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈవినింగ్ తీసుకొచ్చి గ్రౌండ్ స్టాప్ చేయడం కానీ తర్వాత ఆటలు ఆడిపించడం ఒక విధానం అనేది సపరేట్గా ఉంది. చాలా బాగా చేశాడు మాకు. తద్వారా ఇంకా ఎక్కువ నచ్చిందైతే విజయ్ కుమార్ సార్. ఎందుకంటే విజయ్ కుమార్ సార్ వచ్చేసి మాకు సైన్స్ ఫేర్లకు నన్ను ఎక్కువ తీసుకెళ్లేవాడు. 10th క్లాస్ నుంచి 9th లో ఉన్న 8th లో ఉన్న నన్ను తీసుకెళ్లేవాడు. నాకు ఇప్పటి గుర్తుంది, దుద్యాల సైన్స్ ఫేర్కి వెళ్ళాము, తర్వాత కల్వకుర్తికి వెళ్ళాము, ఇంకొకటి బొంబరేస్పేటకు నన్ను స్పీచ్ కాంపిటీషన్ నిలబెట్టేసి నన్ను సెకండ్ ప్రైజ్ తెప్పించాడు. అసలు మండల్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ నాకు విజయ్ కుమార్ సారే నన్ను బయటికి తీసుకెళ్లేవాడు. నన్ను కానీ నా జూనియర్ అయిన మల్లికార్జున్ కానీ తీసుకెళ్లేవాడు. విజయ్ కుమార్ సార్ బయటికి ఎక్కువ తీసుకెళ్లేవాడు. ఇంకొకటి ఫిజిక్స్ అనేది చాలా బాగా చెప్పేవాడు. తర్వాత మనకు వీరేశం సార్, లాస్ట్ పీరియడ్ వీరేశం సార్ అబ్బా చాలా బాగా చెప్పేవాడు. అసలు టైం అయిపోతే కూడా వదలకుండా అసలు మాకైతే కళ్ళకెచ్చి నీళ్ళు తెలుస్తుండే. సార్ అయిపోయిన టైం అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ చెప్తాను నేను అంటున్నాడు. 5,000 చూపించాడు నిజంగా మళ్ళీ వేసినట్టు. 1,000 లేకుండా మనం అన్నం ఎలా తింటాం అనేది ఒక ఎగ్జాంపుల్ చేపించేవాడు. కానీ నాకు నిజంగా ఈ సాంఘిక శాస్త్రం అప్పుడే నేర్చుకుంటే బాగుండు అని చెప్పేసి ఇప్పుడు కూడా నేను ఫోన్ తీసుకొని నెట్లో సెర్చ్ చేస్తుంటాను. సపోజ్ ఎక్కడైనా మనము వేరే నార్త్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మొగలాయల వాళ్ళ చరిత్రకు మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉంటాయి డీటెయిల్స్ ఉంటాయి. ఈ సంవత్సరంలో ఈ ఏం చేశాడని చెప్పి చరిత్ర గురించి ఉంటుంది. అప్పుడు నేను ఓపెన్ చేసి చూసుకుంటాను. ఇదే 10th క్లాస్లో ఉండే కదా, అప్పుడు చదువుకుంటే అయిపోతుండే కదా అని చెప్పేసి అనుకునేవాళ్ళు. చరిత్ర ఏంది, ఇప్పుడు భూగోళం గురించి, ఇప్పుడు మన భూమి ఎలా ఉందో అన్నీ సంబంధించింది మొత్తం సాంఘిక శాస్త్రం గురించి ఉంటుంది. అప్పుడే అనుకునేవాళ్ళు ఇప్పుడు ముందుగానే చదువుకుంటే అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు 6th నుంచి 10th వరకు ఉన్న బేసిక్స్ అనేది ఒకటి బ్యాక్ బోన్ ఆఫ్ లైఫ్. మన బ్యాక్ బోన్ అంటే ఒక లైఫ్ లోపల ఒకరికి ఇప్పుడు సపోజ్ మనకు బ్యాక్ బోన్ ఎలా ఉంటుంది, మనం ఇది ఉంటేనే అలా ఉంటుంది. అదే అప్పుడు నేర్చుకోగలుగుతుంటాము. ఎందుకంటే బేసిక్స్ దీని నుంచే కదా, దీని నుంచే మనకు కన్వర్ట్ అయిపోతుంటాయి. కానీ కొంచెం అడ్వాన్స్ ఉంటుంది, కాకపోతే లెవెల్ అనేది దీని నుంచే. అదే నేను సపోజ్ ఇంటర్లో సరిగా బాగా చదువుకోలేదు, అదే తర్వాత నేను ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాను, BSc. డిగ్రీ లోపల నన్ను అనుకునేవాళ్ళు నువ్వు తెలుగు మీడియం నుంచి వచ్చావు, నువ్వేం చదువుకోలేవు, నీ చేత కదా అన్నట్టు చూసేవాళ్ళు నన్ను ఇంగ్లీష్ వాళ్ళు. సరేలే అనుకునేవాళ్ళు. మొత్తం నా దగ్గర స్ట్రెంత్ ఎలక్ట్రానిక్స్ లోపల 16 స్ట్రెంత్ ఉండే BSc డిగ్రీ లోపల. కానీ క్లాస్ ఫస్ట్ వచ్చాను నేను. క్లాస్ ఫస్ట్ వచ్చిందంటే సేమ్ వీళ్ళు చెప్పే విధానం బట్టి అలా నడుచుకొని వీళ్ళ బేసిక్స్ నుంచి అసలు ఆ మ్యాథమెటిక్స్ చూస్తే అసలు కళ్ళు చెదిరే వాళ్ళకు నేను అలా చేసేవాడిని. అసలు ఈ నాలెడ్జ్ ఎలా వచ్చిందనే వాళ్ళు అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా నిజంగా ఒక ఉన్నతమైన పొజిషన్ లోపల ఉన్నాను చాలు. వీళ్ళ యొక్క పెట్టిన భిక్ష నిజంగానే మేము నిజంగా ఎప్పుడైనా నేను చాలా వరకు గుర్తు చేసుకుంటాను. అంటే సార్ వాళ్ళకు చాలా మంది తెలుసుండొచ్చు, మనం ఒకటే బ్యాచ్, కానీ వీళ్ళకి ఎన్నో బ్యాచ్లు ఉంటాయి. వాళ్ళు మనం గుర్తు చేసుకోకపోయినా గుర్తుపట్టకపోయినా పర్లేదు, కానీ మన యొక్క నా దిమాగ్ లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్క పేర్లు మాత్రం ఉంటాయి. ఇంకొకటి విద్యాసాగర్ సార్ ఏంటంటే ప్రతి ఒక్క క్లాస్కి వచ్చాడు, ప్రతి ఒక్క సబ్జెక్టులు చెప్పేవాడు. నాకు చాలా ఇష్టం సార్ అంటే. లాస్ట్లో మన 10th క్లాస్ మేము కూడా సార్ నాకు ఇచ్చేసి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పిండు. సార్ తోటి నాకు చాలా అభినవ సంబంధం ఉంది. ఎప్పుడైనా సార్ నాకు కలుస్తూ ఉంటాడు. సారు నిజంగా చాలా జాయింట్గా ఉండేవాడు. మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు అభ్యాసంలో పెద్దగా రాసి వ్యాసం చిన్నగా రాసేవాడు. నాకైతే మళ్ళీ నచ్చేది అసలు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. విద్యార్థినికి కూడా ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఏమైనా చేయండి అమ్మా, కానీ చదువు అయితే చదవండి. సపోజ్ మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నాం సార్ అంటే మాకు పర్మిషన్ ఇచ్చి పంపించేవాడు. క్రికెట్ ఆడిపించి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామ్స్ మళ్ళీ అట్లా. అంటే ఏ లెవెల్ లోపల దాన్ని ఫ్రీడమ్ ఇవ్వాల్సిన దగ్గర ఫ్రీడమ్, చదువుకునే వాళ్ళ దగ్గర చదువుకోవడము, కొట్టాల్సిన దగ్గర కొట్టడము, ప్రతి ఒక్కటి చేసేవాళ్ళు. ఇంకొకటి మాకు చాలా అనుభవం ఉంది. ఏంటంటే మేము 9th లో ఉన్నప్పుడు ఒక ట్రిప్ వెళ్ళాము టూర్కి, 7 days 8 days.
ఆ ట్రిప్ శ్రావణ బెల్గోళ కర్ణాటక ఈ సైడ్ వెళ్ళాము. సార్ వాళ్ళకు కూడా నాకు తెలిసి గుర్తుంటుంది, మెమొరబుల్. ఫస్ట్ టైం ఇన్ని డేస్ వెళ్ళామంటే ఓన్లీ మేము కూడా ఆ టైంలోనే వెళ్ళాము. 6-7 డేస్ అనుకుంటా కలిసి బస్సు తీసుకొని అందరం. బిచ్చనగూడెం ఇక్కడ లేడు కానీ బిచ్చనగూడెం అందరు ఉన్నారు. ఆ టైంలో చాలా ఎంజాయ్ చేశాము. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెమొరబుల్ ఫర్ అస్. అండ్ ఇంకేంది, అందరు అయిపోయిన రాజవర్ధన్ రెడ్డి సార్ అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్క రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసేవాడు. సారు కోరుతుంటే నిజంగా చాలా గట్టిగా పట్టేవాడు. నిజంగా ఏ క్లాస్లో అల్లరుంటే ఆ క్లాస్కి వెళ్ళేవాడు, తాట తీసేవాడు. నిజంగా సారు కూడా చాలా మంచిగా బోధించేవాడు. ఇంకా టైమింగ్ సభకు అలంకరించిన గురువులకు ధన్యవాదాలు. నాతోటి ఫ్రెండ్స్, మేడం, నా పేరు శ్రీశైలం. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆర్టిజన్గా పనిచేస్తున్నాను. నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్, వర్కింగ్ ప్లేస్ మెహదీపట్నం సర్కిల్ ఆఫీస్లో చేస్తాను. 10th 2004-05 కంప్లీటెడ్. 1 ఇయర్ కొంచెం ఒకటి సబ్జెక్ట్ పోయింది, మళ్ళీ రాశాను. 1 ఇయర్ తర్వాత డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయినాను. కాంట్రాక్ట్ బేసిస్ టు పర్మనెంట్ అయిపోయింది. ఓకే, మ్యారేజ్ అయింది, అంత హ్యాపీగా ఉన్నాం. ఓకే, సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వేదిక పైన ఉన్న గురువులకు మరియు నా తోటి మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారంలో. నా పేరు అమరేనాయకు. అది ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఈర్లపల్లిలో చదువుకున్నాను. 6th నుంచి 10th వరకు అకింపేటలో చదువుకున్నాను. మాకు రోడ్ సౌకర్యం సరిగా లేకుంటే లేట్ అవుతుండే మాకు. అయినా కూడా సారు, మా హెచ్ఎం సారు పోలేపల్లి వాళ్ళకు ఈర్లపల్లి వాళ్ళకి ఎక్కువ టార్గెట్ పెడుతుండే. ఎందుకంటే లాంగ్కి వెళ్ళి వస్తుండ్రు కాబట్టి. అరే వాళ్ళు వీర్లపల్లికి వెళ్ళి తొందరగా వస్తుండ్రు, మీకేం రోగం వచ్చిండ్రు అయితే దగ్గరికి రావడానికి అని తిడుతుండే సార్. నా పేరు వచ్చేసి అమరనాయకు. నేను ప్రజెంట్గా డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. నాది ఎలక్ట్రో హోమియోపతి. ఇంటర్ వచ్చేసి సిద్ధార్థ కాలేజీ వికారాబాదు. తర్వాత ఎంఎల్టీ చేశాను నేను మహబూబ్నగర్లో, బిఎస్సీ ఎంఎల్టీ. తర్వాత ల్యాబ్ పెట్టుకున్నాను. అప్పుడు ల్యాబ్ గురించి అంత అవగాహన లేదు ఇక్కడ, ఎందుకంటే బ్లడ్ టెస్ట్ అంటే ఏంది అవన్నీ ఏం తెలియదు. కోసుకులో పెట్టేస్తే అంత మాత్రమే నడిచింది. తర్వాత అక్కడికి వెళ్ళి తీసేసి మహబూబ్నగర్లో పెట్టుకున్నాను. మహబూబ్నగర్లో పెట్టిన తర్వాత అక్కడ బాగా నడిచింది. బాగా నడిచిన తర్వాత ఒక డాక్టర్ పరిచయం అండి. అక్కడ పరిచయం అయిన తర్వాత ఇది చేసుకోవాలి, మళ్ళీ డాక్టర్గా చేయాలని ఉంది సార్, ఏదన్నా కోర్సు ఉందంటే సార్ నాకు సలహా ఇచ్చిండు. బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ ఉన్నాయండి, కానీ అమౌంట్ ఎక్కువ ఉంది. కానీ ఒకటి కోర్స్ ఉంది, అమౌంట్ తక్కువ ఉంది, చేసుకోవచ్చు, ఫ్యూచర్లో అయితే బాగుంటుంది. ఇది మహారాష్ట్రలో కర్ణాటకలో బాగుంది ఇది బిఈఎంఎస్ అనేది. మన దగ్గర అంత లేదు, మన దాంట్లో బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ ఉందని చెప్పిండు. అంటే దాన్ని అప్పుడు ఎలక్ట్రో హోమియోపతి సారే అక్కడ అడ్మిషన్ చేయించి ఇక్కడ ల్యాబ్ బాగా నడుస్తుంది. నా దగ్గర వర్కర్స్ ఇల్లు కట్టి సెటిల్ అయిపోయినా. తర్వాత ఎలక్ట్రో హోమియోపతి చేసి తర్వాత శ్యాముల్ సార్ దగ్గర నేను డ్యూటీ డాక్టర్గా జాయిన్ అయినా. అక్కడ జాయిన్ అయిన తర్వాత 2016లో కార్ తీసుకున్న తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. అది అతిపెద్ద యాక్సిడెంట్ నాకు. అందుట్లో మా బాబు కూడా ఎక్స్పైర్ అయ్యాడు, నాకు కూడా ఇక్కడ లంబర్ స్పెన్ బ్యాక్ ఇదైంది. అప్పుడు మహబూబ్నగర్లో నాది ఇల్లుతో పాటు ప్లాట్ ఉండే న్యూ టౌన్ ఏరియాలో. అది తక్కువ రేట్లోనే అమ్మేసిన. అప్పుడు నేను 25 lakhsకే అమ్మేసిన. అప్పుడు నాకు హాస్పిటల్కు దానికి దీనికే సరిపోయింది. తర్వాత నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేను నడవలేక చాలా ఇబ్బంది పడ్డ తర్వాత నాకు అప్పుడు అపోలో హాస్పిటల్లో తెలిసిన ఒక డాక్టర్ ఉంటే అయితే ఆ సార్ అన్నాడు, దీనికి నువ్వు మెడిటేషన్ చేసుకుంటూ పంచకర్మ. అప్పుడు ఒక ఆశ్రమం ఉంది, ఘన శాంతివనం అనే. ఆ ఆశ్రమంలో అడ్మిట్ అయ్యి పంచకర్మ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత సెట్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ కాదు, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. తర్వాత నాకు ప్రాక్టీస్ కూడా అక్కడనే చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా చేగూరులో ఉన్నది నెగిటివ్ ఓన్గా ప్రాక్టీస్ చేస్తున్న. హాస్పిటల్ పెట్టుకున్నాను, అక్కడనే ఓన్ హౌస్ కట్టుకున్నాను. ఇప్పుడు హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసిన, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని. అక్కడనే ఈ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది హాస్పిటల్ కూడా. ప్రజెంట్గా అయితే మంచిగానే ఉన్నాను సార్. సారు అప్పుడు చెప్పిండు అసలు మెడిటేషన్ అంటే ఏముంటుంది, కన్ను మూసుకొని కూర్చుంటుంది, దీనివల్ల ఏమొస్తా అనేది దాని గురించి తెలియదు. దాంట్లో రామచంద్ర మిషన్లో అడ్మిషన్ నేను ఇదైన తర్వాత మెడిటేషన్ గురించి పూర్తి అవగాహన వచ్చింది. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్గా జరగడం దాంట్లో ఎక్కువ ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా తింటలేరు సార్ ఇప్పుడు ప్రజెంట్గా. అంతే ఫుడ్ వల్లనే మనకు వచ్చే ప్రాబ్లాలు ఎక్కువ. ఇప్పుడు నేను
దాదాపు ఒక 7 years నుంచి ఆర్గానిక్ ఫుడ్కే ఎక్కువ తీసుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే బాగున్నాను. థ్యాంక్ యూ సార్. వేదిక పైన ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు మరి నాతోటి మిత్రులు అందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. మనం ఈ సమావేశం కావడానికి 1 month నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాము. ముందుగా ఒక 3-4 మెంబర్స్తో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. ఇంకా ఇప్పటి వరకు వచ్చిందంటే దాని వెనుక ఒక 4-5 మంది కష్టం చాలా ఉన్నది. రాత్రి కూడా 12 గంటల దగ్గర ఉండి స్టే చేసి 12 గంటలకు ఇంటికి పోయినాము. ఇంత పెద్ద ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి సక్సెస్ అయినందుకు కొంతమంది మిత్రులు మిస్ అయ్యారు. వాళ్ళకు ఇది ఒక బ్యాడ్ అనుకోలే. వాళ్ళకు చాలామంది మేము ఎంత కోఆపరేట్ చేసినా రాలేరు. పర్వాలేదు, వాళ్ళకే అది మిస్ అయినందుకు వాళ్ళకే వదిలేస్తున్నాం. అది ముఖ్యంగా నా పేరు రవి సార్. నేను భారత్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను గత 10 సంవత్సరాలుగా. ఫస్ట్ వికారాబాద్లో ఉన్నా. వికారాబాద్లో 2016 నుంచి, ఇప్పుడు తాండూరు ట్రాన్స్ఫర్ చేసిన 2018 నుంచి ప్రజెంట్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక పైన ఉంటుంది ఉపాధ్యాయులకు మరియు పాదాభివందనం. అట్లే నాతోటి విద్యార్థులకు వచ్చినందుకు ధన్యవాదములు. నేను 9th క్లాస్ నుంచి అప్పటి నుంచి హెల్త్ ఖరాబ్ ఉంది. ఇంటర్లో కూడా సేమ్ అదే పరిస్థితి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా సేమ్ అదే పరిస్థితి. నేను అనుకున్నాను నేను ఎప్పుడైనా చదువుకోవడానికి వెళ్తే హెల్త్ ఖరాబ్ అవుతుంది, మరి ఏమవుతుంది. తర్వాత నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. ప్రస్తుతం పెయింట్ కాంట్రాక్టర్లో పనిచేస్తున్నాను. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులు వాళ్ళకున్న ప్రాధాభివందనాలు. అలాగే నా తోటి విద్యార్థులకు కూడా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్లో, ఈ రోజుల్లో అడ్వాన్స్ టెక్నాలజీ నడుస్తున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఈ రోజుని టైంని కేటాయించి, ఉపాధ్యాయులు కానీ స్టూడెంట్స్ కానీ తన ఒక జాబ్ని పక్కన పెట్టి దానికి లీవ్ పెట్టి ఫ్యామిలీని కూడా అవాయిడ్ చేసి ఈరోజు లీవ్ తీసుకొని ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఇట్స్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డే ఈరోజు. సో అలాగే మనకు లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 to 15. యాక్చువల్లీ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు వచ్చి వెంకటయ్య. నేమ్ చేంజ్ చేసుకున్నాను నా సెల్ఫ్గానే. ఇప్పుడు వెంకటేష్గా పేరు మార్చుకున్నాను. అండ్ నేను ప్రాపర్టీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. సో ప్రతి ఒక్కరికి ఏం చేసినా సాధించినా ఒక ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి నెససరీ. ఉండడానికి, తినడానికి అన్నము, పడుకోవడానికి ఒక బెడ్రూము, పిల్లల కోసం ప్లేయింగ్ ఏరియా, ఇది చాలా యూజబుల్గా ఉంది ప్రతి ఒక్కరికి. దాన్ని నేను ఐడెంటిఫై చేసి ఈ ప్లాట్ఫామ్ని చూజ్ చేసుకున్నా. సో ప్రతి ఒక్క మనకు జీవితం ఒక కెరియర్ ఎక్కడి నుంచి ఒక 10-15 minutes తీసుకోవచ్చా? ఓకే. మన కెరియర్ మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 to 15. దిస్ ఫస్ట్ క్వాడ్రెంట్ 15 అంటే టీనేజ్ అండ్ 40+ అబోవ్ బియాండ్. మనకు మెయిన్ కెరియర్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే 0 to 15 ఈజ్ ద బేసిక్. మనకు ఎక్కడ మనం సబ్మిట్ అవుతామంటే ఫస్ట్ మనం మమ్మీ డాడీకి సబ్మిట్ అవుతాం. ఫర్ నెక్స్ట్ లెవెల్ ఒక ఉపాధ్యాయులకే సబ్మిట్ అవుతాం. ఈ 2 ప్రాసెస్ మన కెరియర్ని ముందుకు తీసుకెళ్లే స్టేజ్ ఇది. ఓకే. మెయిన్ మనము ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నప్పుడు మనకు చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి ఎడ్యుకేషన్ టు స్టడీస్ అంటారు ఎప్పుడే కానీ. మనకు బేసిక్గా విద్య నుంచే మనకు పునాది అనేది ఏర్పడుతుంది. ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా, మీరు కెరియర్లో ముందుకు వెళ్ళాలన్నా కూడా మనకు ఏది మనం ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కానీ ఇంజనీరింగ్ ఏం చేసినా మనకు ఎక్కువ గుర్తుండేది విద్య. 10th వరకు నేర్చుకున్న సిలబస్ మాత్రమే మన లైఫ్లో గుర్తుంటాయి. ఇప్పుడు చూడండి మనము చిన్న ఉన్నప్పుడు పాఠాలు నేర్చుకుంటున్నాం, అవి ఇప్పటికీ గుర్తుంటాయి. అదే ఒక ఇంజనీరింగ్ కానీ బీటెక్ కానీ వెళ్ళినప్పుడు కొన్ని సబ్జెక్టు గుర్తుంటాయి, లైక్ ఇంటిగ్రేషన్స్, ఇది ఒకటే గుర్తుంటుంది. కానీ మనము 5th to 10th స్టాండర్డ్లో నేర్చుకున్న పాఠాలు స్టిల్ ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఎక్కడో వెబినార్స్ కానీ పెద్ద ఫంక్షన్లో కూడా వాడుతుంటారు చాలా విషయాలు.
మనం చిన్న ఉన్నప్పుడు ఒక సిలబస్ నేర్చుకుని ఉంటాం తెలుగులో, ఆవు పులి కథ, అవునా కదా? అలాగే యునైటెడ్గా 4 పుల్లలు ఒకత అనేసి దాన్ని నాట్ బ్రేక్ ద బెండల్స్ అనేసి అట్లా. అలాగే మనకు ఫిజిక్స్ పరంగా తీసుకుంటే ఆర్బిట్, మన యొక్క ఫ్యామిలీ యొక్క ఆర్బిట్ యొక్క ఎలా ఏ విధంగా నడుస్తుంది, అవన్నీ ఒక అద్భుతమైన సిలబస్ లాంటివి. ఇవన్నీ మ్యాథమెటిక్స్ తీసుకుంటే మనకు ఈవెన్ ఇప్పుడు గ్యాదర్ అయినాం, సో 30 members ఈజ్ 10 members ఈజ్, సో ఎవ్రీ ఫర్ ఎగ్జాంపుల్ 10 rupees అనుకో. దీంట్లో అదేవిధంగా పాలు పోసామనుకో, పాల్ కాస్ట్ కూడా వేరుగా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో పాదరసం వేసామనుకోండి, పాదరసం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే దీంట్లో బంగారం వేస్తే బంగారం వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఇది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్, ట్రాన్స్పోర్ట్ సేమ్. దీంట్లో మారింది ఏంటి? ఓన్లీ కంటెంట్ మాత్రమే మారింది మనకు. అంటే ఇప్పుడు చాలా ఇంకా వేరే పొజిషన్లో ఉండేవాళ్ళం. ఆత్మీయ సమ్మేళనం వచ్చిన ప్రధానోపాధ్యాయునికి, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, నాతో ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు హరీశ్వరెడ్డి. నేను వచ్చేసి రేషన్ డీలర్ తీసుకుంటున్నా, అంతే. సేను వ్యవసాయం తీసుకుంటున్నా, అంతే. నేను టైల్స్ గ్రానైట్ వర్క్ చేపిస్తాను. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ప్రధానోపాధ్యాయులందరికీ నా పదాభివందనం. నా పేరు చంద్రశేఖర్. నేను 1 నుంచి మా అమ్మ అంగన్వాడీ టీచర్గా ఇదే ఊళ్ళో పనిచేస్తుంది. నేను ఇక్కడే చదువుకున్నా. మా అమ్మమ్మ ఊరు ఇది, నా సొంత ఊరు కాదు, మా అమ్మమ్మ ఊరు. 1 నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నా. ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్లో కోస్గిలో చదువుకున్నా. నేను ప్రజెంట్ నాకు 10th వరకు ఫస్ట్ నేను 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసినప్పుడు విద్యాసాగర్ సార్ దగ్గరికి మా తాత వెళ్ళి, మీ వాడు పాస్ అయ్యిండా అని అడిగిండు మా విద్యాసాగర్ సార్ని. అడిగితే మీ వాడు మిరాకిల్ చేసి ఉండే పెద్ద మనిషి, వాడు ఎట్లా పాస్ అయ్యిండో నాకు అర్థం కాలేదు, ఒకటేసారికి పాస్ అయ్యిండే అని చెప్పి. అయితే ఏం ఫెయిల్ కాలేడు అప్ప, ఒక సబ్జెక్టు కూడా మా తాత డౌట్ తోటి అడిగిండు. ఒక సబ్జెక్టు కూడా ఫెయిల్ కాలేడు, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యిండు, ఒకేసారికి పాస్ అయ్యిండు అంటే మా ఇంట్లో వాళ్ళే నన్ను పరిచయం అయ్యారు. వీడేంది ఒకటేసారికి 10th పాస్ అయ్యిందా అంటే నా మీద అంత నమ్మకం. మా అమ్మ కానీ మా వాళ్ళు కానీ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే. నాకే చదువు అవ్వలేదు, నేను చదువు కరెక్ట్ చదవలేదు. తర్వాత నేను మొబైల్ యాక్సెసరీస్ ఎలక్ట్రానిక్ డీలర్గా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్నా. కోటిలో నాకు సొంత షాప్ ఉంది. బాలాపూర్లో 1.5 పెట్టి ఇల్లు కొనుక్కున్నాం మొన్న రీసెంట్గా. మంచిగా సెటిల్ అయినా, కానీ నాకు దేవుడు బిజినెస్ ఇచ్చిండు, నాకు విద్యనివ్వలేడు. నా పేరు కే వెంకటయ్య. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను. నేను చదువుకం అయితే 10th వరకు చదివిన. తర్వాత ఇప్పుడు ఫీల్డ్ వర్క్ చేపిస్తాను సార్. నా సేఫ్టీ 10 మంది ఉంటాం. మామూలుగా మ్యారేజ్ అయింది, 3 పిల్లలు ఉన్నారు. అయితే మామూలుగా అయితే నేను చేసేది అయితే మేస్త్రి పని చేపిస్తుంటా మామూలుగా. అయితే నేను చదివే టైంలో అయితే కాశీనా సార్ అయితే మామూలుగా కొట్టుడు అయితే మామూలుగా కొడుతుండే, కొట్టం అయితే ఎంత మీద ఒట్టకం అవుతుండే. దత్త సార్ కూడా కామన్ మంచిగా చెప్తుండే, విద్యాసాగర్ సార్ కూడా మంచిగా ఉంటుండే. వీరేశం సార్ అయితే చేతులు ఉప్పుకుంటా చెప్తుండే, మంచిగా అర్థం కాకుండా చేతుల మంచిగా అర్థం చేసుకుంటుండే. విజయ్ కుమార్ సార్ కూడా మంచిగా చెప్తుండే. సంపత్ సార్ ఇంగ్లీష్ రాకున్నా అని మనకు ఇంగ్లీష్ ఇట్లా అర్థం చేస్తుండే అన్నట్టు. ఇక విజయలక్ష్మి టీచర్ వస్తుంటే మాకు అప్పుడు మ్యాథ్స్ సార్గా రాకుండే. ఇక ఆ టీచర్ చూసి భయపడుతుంటాం. ఇక కామన్గా భయపడి అరే ఏమంటుంది టీచర్ ఈరోజు ఏమంటుంది అన్నట్లు మేము మామూలుగా భయపడుతుంటాం. టీచర్ మంచిగా చెప్తుండే. తర్వాత పీటీ సారు, రాజవర్ధన్ రెడ్డి సారు వాళ్ళు ఇక బాలకృష్ణలే కదా, ఇలా వాళ్ళు వస్తుంటే మేము భయపడిపోతుంటే, కానీ మా సార్ వచ్చి ఏం చేస్తాడు అన్నట్లా సిలుకుతుండే పీటీ సార్ అయితే. ఇక జరుగుతూ మామూలుగా అయితే పీటీ సార్ అయితే సిలుకుడు అట్లా బాగుంటుంది కోపంగా. అదే లవణ్య టీచర్ కూడా మంచిగా చెప్పుకోమైతే మంచిగా చెప్తుండే, ప్రేమతో చెప్తుండే, అర్థం కాకుండా 10 నిమిషాలు కూర్చుని చెప్తుండే. అప్పుడు మనం చదువు అంటే అంత ఇంట్రెస్ట్ మీద ఏం లేకుండా, ఫ్యూచర్లో మనం చదువుతాం అనుకోలేము. మామూలుగా ఇక పరిస్థితి బాగాలేక మా చదువు 10th వరకు అయిపోయింది సార్ మా అయితే. థ్యాంక్ యూ సార్. ముందుగా గురువులందరికీ నమస్కారం. నేను ప్రజెంట్ ఊళ్ళోనే ఉన్నాను, ఇంటర్ వరకు చదువుకున్నాను. ప్రజెంట్ వ్యవసాయం. ఈరోజు ఇక్కడ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అందరం కలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు చాలా
శుభదినం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణుగోపాల్. తర్వాత రమేష్. 20 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా గర్వకారణం ఇది. ఇంకోటి అందులో ఒక్కరం మాత్రమే మిస్ అయినాం. అందులో మారుతి అనే వ్యక్తి మధ్యలో మరణించడం జరిగింది. 20 ఏళ్ళ తర్వాత ఇది పెద్ద గొప్పతనం. అందులో మన గురువు గారులకు అందరికీ పాదాభివందనాలు. ఇది ఒక పెద్ద జన్మం అన్నట్ల. ఇది మరుజన్మ. ఇది 20 ఏళ్ళ తర్వాత కలిసినమంటే పెద్ద మరుజన్మ. ఎవరు మళ్ళీ ఇప్పుడు మనం చూద్దాము అనుకున్నాము. అందులో మా ఫ్రెండ్స్ 3-4 మాత్రమే ఇది మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది లేకపోవడం వల్ల వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి తప్పదు. దీంట్లో మాత్రం మంచి కుశలం అందరం ఇంచుమించు అగ్రికల్చర్ కానీ ఏదో విధంగానే అయినా కూడా ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా అగ్రికల్చర్ కానీ ఇంచుమించులా ఎవరైనా మీకేం పెద్ద కోట్లు సంపాదించలేదు. ఎవరైనా ఈ ఉన్న జనరేషన్ ప్రకారం మాత్రం ఎన్నో లక్షలు ఉన్నా ఖర్చు కాక తప్పదు. ఇందులో అందరు ఇంచుమించు సామాన్యమైన కాకుండా అందరూ యథావిధిగా అందరూ ఏ లెవెల్స్గా ఇంచుమించు సంపాదించడం మంచి బాధ్యతలు మంచిగా నిర్వహించుకుంటున్నారు. నేను మీ సిబ్బందిగా పనిచేస్తున్నాను సార్. అందరూ ఓకే, థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు నాతోటి విద్యార్థిని. నా పేరు శరత్ కుమార్. నేను హైదరాబాద్లో ఉంటున్నా, బోరాబండలో. నాకు కూడా చదువు అవ్వలేదు. సార్ వాళ్ళు మంచిగా చెప్పారు. కానీ నేను ఒక బిజినెస్ పెట్టుకున్నా, మొబైల్ షాప్ పెట్టుకున్నా. అక్కడే బిజినెస్ చేసుకుంటా, అక్కడే ఉంటుంది, సెటిల్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వచ్చిన మా తోటి విద్యార్థులకు అందరికీ శుభాలు. రోజుకి లక్ష్మయ్య మా ప్రాధాన్య పాదాభివందనాలు. నాతో పాటు విద్యార్థులు, మా ఫ్రెండ్స్. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను, దుర్గాల మండలి ప్రస్తుతానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రమేష్. తర్వాత గర్ల్స్లో శ్వేత. తొందరగా. ఒక పాప 1st క్లాసు, ఒక పాప 7th క్లాసు. మా హస్బెండ్ ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తాడు బొమ్రాస్పేట్లో. మళ్ళీ నెక్స్ట్ నేను ఇక్కడ దుద్దాలో నేను ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నా. మా ఆయన ప్రోద్బలంతో ఈరోజు ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేయడం నాకు చాలా గర్వకారణం ఉంది. ఒక ఆడదాని వెనకాల ఒక మగాడు ఉంటే ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అనేది మాత్రం వాస్తవం అండి. ఒక మగాడు వెనకాల ఆడది ఉంటుంది అని అన్నారు, కానీ ఆడదాని వెనకాల మగాడు ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఏ స్థాయికైనా ప్రతి ఒక్కరు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళకు. అది వాళ్ళు వెలికి తీస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక పొజిషన్కి వెళ్తారు సార్. మా సార్ ఎంతో నాకు మోటివేట్ చేశాడు. ఒక స్కూల్ రన్ చేయాలంటే చాలా కష్టము. పేరెంట్స్, పిల్లలు, టీచర్స్ వీళ్ళంతా చాలా పేరెంట్స్ అయితే దారుణంగా మాట్లాడేస్తుంటారు. కానీ చాలా వాళ్ళతో చాలా ఓర్పుగా మాట్లాడాలి. నాకు ఒక సిచ్యువేషన్ ఇక్కడ క్యాన్వర్సింగ్కి వెళ్తే ఒకటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది సార్. ఏంటంటే ఇట్లా ఇలా మంచి చెప్తాం అది ఇది నేను. తర్వాత ఒక ఆమె వచ్చి వాళ్ళ బాబు ఎల్కేజీ సార్. కానీ ఆమె మా బాబుకు మా ఇంట్లో పేరు వస్తలేవని అంటున్నారు సార్. ఇదైతే నాకైతే చాలా దారుణం అనిపించింది. ఇప్పుడు మాత్రం బాబు చిన్నగానే ఉంటాడు, కానీ వాళ్ళకు సిలబస్ మాత్రం 10th రావాలి సార్. ఏదో బాగా ప్రెషర్ అయితే చేస్తున్నారు పేరెంట్స్. ఇక్కడ ఒకవేళ పేరెంట్స్ ఇలా అడిగితే మేము ప్రెజర్ చేయాల్సి వస్తుంది, కానీ పిల్లల మీద మాత్రం ప్రెజర్ చాలా పెరిగింది సార్. ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను, పిల్లలు చదువుతారు ఖచ్చితంగా, ఏదో ఒక టైంలో చదువుతారు, కానీ వాళ్ళ మీద ప్రెజర్ మాత్రం పెట్టొద్దు. వాళ్ళు దేంట్లో బాగున్నారో ఒకసారి చూసుకోవాలి. వాళ్ళ హెల్త్ విషయం చాలా ఎక్కువైతున్నాయి. ఇప్పుడు 8 years చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్ రావడం అంటే వాళ్ళ మీద ప్రెజర్ మనం చాలా ఎక్కువ పెడుతున్నాము. కాబట్టి వాళ్ళు ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుంటున్నారా లేదా అది చూసుకోండి. ఖచ్చితంగా పిల్లలకు ఒక క్రమశిక్షణ ఇక్కడ ఏర్పాటు చేసినామంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్తారు. ఎప్పుడు సార్ వాళ్ళు ఒకటే చెప్తుంది,
ఖచ్చితంగా ఇక్కడ మన స్కూల్లో ఎలా అయితే మనం టైం టేబుల్ ఏర్పాటు చేసుకున్నామో ఇంటి దగ్గర కూడా అలానే టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాలని విద్యాసాగర్ సార్ చాలా సార్లు చెప్పాడు, వేదిక మీద కూడా చెప్పాడు, స్కూల్లో కూడా చెప్పాడు. సార్ వాళ్ళందరూ చాలా బాగా లెసన్స్ చెప్పేవాళ్ళు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎలా చెప్తారో మన స్కూల్లో కూడా అలానే క్రమ పద్ధతి ఉండింది, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎంతో మంది పిల్లలు బయట తిరుగుతుంటారు, కొంతమంది స్కూల్లో ఉంటారు, కానీ మన దగ్గర అలా మాత్రం జరగలేదు. వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం. నా పేరు కరీమునిసా బేగం సార్. నేను స్కూల్ ఇక్కడే 10th వరకు కంప్లీట్, డిగ్రీ, ఇంటర్, కోర్కిలో, బిఎడ్ నంచర్లలో చేసిన సార్. నేను ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సార్ 24 DSC, ఎస్ఏ సోషల్ సార్. ఇప్పుడు యూపీఎస్ అన్నారంలో వర్క్ చేస్తున్న హెచ్ఎం సార్. నాకైతే మా అంజనేయులు హెచ్ఎం సారే రోల్ మోడల్ సార్. తను మాతో ఎలా ఉండేవారో నేను మా పిల్లలతో కూడా అలాగే ఉంటా. హెచ్ఎం అంటే భయపడి దగ్గరికి రారు, సార్ కొడతారనే భావం, కానీ మా సార్ ఎలా ఉండేవారో వాళ్ళని చూసి నేను కూడా మా పిల్లలతో అలాగే ఉంటున్నా సార్. ఇంకా సోషల్ వీరేశం సార్ ఎప్పుడు మా అన్నయ్యకి మా నాన్న వాళ్ళకి కలిసినప్పుడు మీ అమ్మాయి మంచిగా చదువుతుంది అని చెప్పేవారు. అయితే ఆ ఒక్క మాటని సార్, అది చిన్న మాట కావచ్చు, కాకపోతే మంచిగా చదువుతుందని ఒక్క మాటని నేను పట్టుదలగా చేసుకున్నా. లాస్ట్ DSC 1 మార్కులో పోయింది సార్, కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సార్. థ్యాంక్ యూ సార్. అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. అందరూ వర్క్ పక్కన పెట్టి అందరూ ఇక్కడికి వచ్చినందుకు మా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు లక్ష్మి. నేను 1 to 5th వరకు కొల్లపల్లిలో చదివాను. తర్వాత 6th నుంచి ఇక్కడ 6th to 10th అక్కింపేట చదివాను. ఇంటర్ షాద్నగర్లో హాస్టల్లో చదివాను. డిగ్రీ ఇక్కడ కోస్గిలో SRVలో చేశాను. BEd నంచర్లలో చేశాను సార్. టెట్ క్వాలిఫై అయ్యాను, BEd కూడా రాశాను. 3 మార్క్స్లో మొన్న DSC రాలేదు. థ్యాంక్ యూ సార్. నా పేరు రాములమ్మ, కే రాములమ్మ. ఉపాధ్యాయులకు అందరికీ నా పాదాభివందనాలు. అలాగే నాతోటి విద్యార్థులకు ధన్యులకు వందనాలు. అలాగే నా 10th అని మ్యారేజ్ అయింది సార్. నాకు 3 పాపలు, అంతే. వ్యవసాయం చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు శ్రీలత. గురువులకు నా పాదాభివందనం. నాకు 3 పాపలు, 1 బాబు, 2 పాపలు. వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ పాదాభివందనం. నా తోటి విద్యార్థులందరికీ వందనం. నా పేరు విజయకుమారి. నాకు 10th తర్వాత మ్యారేజ్ అయింది, 2 బాబులు, అంతే. ఉపాధ్యాయులకు అందరికీ నా పాదాభివందనము. నా మిత్రులందరికీ నా పాదాభివందనం. నేను ఇంటర్ వరకు 10th వరకు హై స్కూల్లోనే చేసిన, ఇంటర్ కోస్గిలో చేసిన, డిగ్రీ పరిగిన్ శ్రీ సాయి కాలేజ్ చేసిన. తర్వాత BEd నంచర్లలో చేసేటప్పుడు అనుకోని కారణాల వల్ల అమ్మ హెల్త్ బాగాలేదు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేద్దామని వెళ్ళిపోయి అమ్మ ఎక్స్పైర్ అయింది. స్కూల్లో కానీ చాలా ఈవెంట్స్ చేస్తాను సార్. కానీ ఈ రోజు నాకు ఎందుకు మీ దగ్గరకు వచ్చి ఇక్కడ స్టేజ్ పైకి నిలబడి ఏదైనా మాట్లాడదామంటే నాకు కొంచెం భయం అనేది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మాకు నేర్పినటువంటి వినయము, విధేయత, క్రమశిక్షణ ఇవన్నీ మాకు అలవర్చుకున్నాయి సార్. మేము ఎక్కడైనా ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉన్నా ఎక్కడ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినప్పటికీ కూడా మీరు నేర్పించినటువంటి ఈ క్రమశిక్షణ, వినయము, విధేయత అక్కడ మాకు ఒక మెట్టు పైకి ఎక్కడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కానీ మేము అక్కడ ఎలాంటి మాట వాడడం లేదు సార్. తర్వాత ఇంకా నేను ఒక్కొక్కరు సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ మా మిత్రులందరూ వివరించారు కాబట్టి ఇంకా నా పేరు వై శ్రీనివాస్ సార్. నాకు 2 పిల్లలు సార్. నేను ఇంటర్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో కంప్లీట్ చేసిన సార్. తర్వాత డిగ్రీ రామలింగేశ్వర కాలేజీలో కంప్లీట్ చేసి ఇంకా అందరికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటారు సార్.
ఆటలు అంటేనే రత్నం సార్ అంటేనే ఆటలు అనే విధంగా మాకు ఎందుకు ఆ సార్ అంత అట్రాక్ట్ అయిపోయింది సార్. అంటే మిగతా వాళ్ళని అలా అని కాదు, నేను ఆ సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను సోలాపూర్ యూనివర్సిటీలో బీపీఈడి కంప్లీట్ చేసిన సార్. నాకు అసలు మీరందరూ 10th క్లాస్లో ఉన్నప్పుడు మధ్య బెంచ్లో ఉండి ఏదైనా మాట్లాడాలంటేనే భయం ఉండేది సార్. అంటే మీ గురువులు కేవలం ఇక్కడనే కాకుండా ఈ సందర్భంలో ప్రైమరీ సెక్షన్లో కూడా మనకు గురువులని ఈరోజు మేము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సార్. ప్రైమరీ సెక్షన్ కానీ, తర్వాత హయ్యర్ సెక్షన్ కానీ, ఇంటర్మీడియట్లో గురువులు కానీ, తర్వాత డిగ్రీలో, అట్లా మనకు సమాజంలో కేవలం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాకుండా మనకు మంచి అలవాట్లు నేర్పే ఏదైనా ఒక సలహా ఇచ్చే వాళ్ళు కూడా గురువులతో సమానంగా భావించి మీరు ఇచ్చినటువంటి ఈరోజు మాట్లాడిన మాటలన్నీ మీ ద్వారానే మాకు అలవర్చుకున్నాయి తప్ప ఇంకా వేరే వాళ్ళ నుంచి అయితే రాలేవు సార్. ధన్యవాదాలు సార్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో.
2004-2005 సంవత్సరము పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మా ప్రధానోపాధ్యాయులు, గౌరవనీయులు, పెద్దలు అంజనీయులు గారు, అంజనీయ సార్ గారు, మరి నా సోదర మిత్రులటువంటి నా సోదర బృందం అంతా అన్నదమ్ములమైనటువంటి అక్క చెల్లెలు సోదర బృందమైనటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములతో నా చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వర్తించాలనే సంగతి మనకు మీ సోదరులు వంటి మీ చిన్నారులకు, మీ తమ్ముళ్ళ సోదరులకు అందరికీ కూడా భవిష్యత్తును నిర్మించుకొని మీ విద్యా బుద్ధులను నేర్పినటువంటి గురువులను స్మరించుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి బాటలో నడుచుకొని మేము ఈ విధంగా అభివృద్ధి చెందినాం. మీరు కూడా మీ ఉపాధ్యాయుల యొక్క చక్కనైనటువంటి మాటలు విని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇది ఒక చక్కని మరి మార్గం కాబట్టి ఈ నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేసినందులకు మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మేమందరం కూడా ప్రతి ఉపాధ్యాయుడు జీవితంలో మీ అందరూ కూడా మరి మీ యొక్క అభివృద్ధిని కాంక్షించి మాత్రమే విద్యాబుద్ధులు నేర్పించేటువంటి దానిలో నిస్వార్థపూరితంగా మేము మరి ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో ఏమైనా కష్టాలున్నా లేకపోతే ఇబ్బంది కలిగించినా అదంతా మీ కొరకైనటువంటి భగవంతుని చేసినాం. అది ఇప్పుడిప్పుడు మీ జీవితంలో కూడా అవి స్మరించుకుంటూ అభివృద్ధి చెందినటువంటి వారైనారు. అట్లా అదేవిధంగా మీరందరూ కూడా మరి ఉపాధ్యాయులను గౌరవించుకుంటూ చక్కని కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. మీరు మరి అభివృద్ధి చెందిన తర్వాత మన పాఠశాలలో చదివిన తర్వాత మన పాఠశాలకు ఇంతో కొంత మీ కష్టాతీతంలో కొంచెము అంత ప్రోగు చేసి మీ తరఫున, మీ బ్యాచ్ తరఫున పాఠశాలకి ఇంతో కొంత మరి సౌకర్యాల కల్పన కొరకు సహాయపడతారని ఆశిస్తున్నాను. మరి అట్లనే ముందు కూడా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని మీరందరూ కూడా సమాజ హితాన్ని కొరకు, సమాజం యొక్క మేలు కొరకు మరి పాటుపడతారని ఆశించుకుంటూ ఈ చిన్ని అవకాశాన్ని ముగిస్తాను. అలంకరించినటువంటి మా పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు, మరి నాతోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్సమాంజాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏంటి అంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే మనందరం కలుసుకోవడం. చాలా రోజుల తర్వాత చూడండి, ఇప్పుడు 2025, 2004 సంవత్సరం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు మన మధ్యలో 20 సంవత్సరాల తర్వాత మనం అందరము గెట్ టుగెదర్ అవుతున్నాం. అయినా మనం అందరి ఈ ఆత్మీయ సమ్మేళనంలో మన యొక్క మనోభావాలను పంచుకొని మన మంచి చెడులు అన్నీ తెలుసుకున్న తర్వాత ఆ పూర్వటి రోజుల్ని ఒక్కసారి మనం మననం చేసుకుంటే మనకు గత రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము అనేటటువంటి కంపారిజన్ మనకు తెలిసిపోతుంది. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు, చాలా సంతోషం అండి. మరి చాలామంది విద్యార్థులు చదువుకొని మరి వివిధ రంగాల్లో స్థిరపడి మంచి స్థానంలో ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు కూడా కలకాలం ఇదే విధంగా ఉండాలి అని చెప్పేసి, మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఆశిస్తున్నా. మరి నా యొక్క ప్రస్థానం ఏంటి అంటే, నేను జడిపిహెచ్ఎస్ హకీంపేటని ఎప్పుడు మరవలే. నాకు మరపురానటువంటి ఒక మంచి ప్లేసు అంటే ఎప్పుడు తలుచుకునేటటువంటి ప్లేసు హకీంపేట. బికాజ్ ఆఫ్ ఏంటి అంటే, నేను జూనియర్ లెక్చరర్ కావడానికి ఒక బీజం పడింది, ఆలోచన పడింది నాకు హకీంపేటలోనే. అందుకొరకే నేను హకీంపేట ఎప్పుడు మరవను. ఎప్పుడు ఏ విద్యార్థి హకీంపేట విద్యార్థి కలిసినా కూడా ఆత్మీయంగా, ఆనందంగా నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ విద్యార్థులు చూడండి, మేము అప్పుడు మీరు చదువుకునే రోజుల్లో ఏ విద్యార్థికి మైక్ ఇచ్చినా కూడా 15 నిమిషాలు 20 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడేవాళ్ళు. సార్ ఏంటి అంటే మీటింగ్లో ఆంజనేయులు సార్ చెప్పేవారు, వద్దాబా వీళ్ళకి మైక్ ఇస్తే కొడుకులు ఇవ్వరు, 15 నిమిషాలు మాట్లాడతారు ఒకడోడా అని చెప్పేసి. మైక్ ఇవ్వడానికి కూడా మాకు భయం వేసేది. ఒక్కొక్కసారి 4:40 స్కూల్ అయితే లాస్ట్ మూమెంట్లో మీటింగ్ పెడితే 5:30 కూడా అయ్యేది. ఆ విధంగా ఏంటి అంటే ఒక మంచి విద్యార్థులు మరియు పాఠశాల అనేటటువంటిది ఈ యొక్క గ్రామంలో ఉంది కాబట్టి ఈ గ్రామం యొక్క నీళ్ళ ప్రభావమో ఏమో తెలియదు కానీ ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ రంగాల్లో మంచిగా స్థిరపడింది. ఇప్పుడు చంద్రశేఖర్ ఏంటి అంటే చెప్పిండు, 1.5 పెట్టి నేను ఇల్లు కట్టుకున్నా అని చెప్పేసి చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఎవ్వరు బతకడానికి కేవలం గవర్నమెంట్ ఉద్యోగమే అవసరం లేదు. ఏ రంగంలో అయినా స్థిరపడి ఆ రంగంలో మంచి నిష్ణాత కలిగి ఉంటే జీవితం అనేటటువంటిది సంతోషదాయకంగా ఉంటుంది. మరి నేను ఇక్కడ పనిచేసిన ఒక 2-3 ఇయర్స్ తర్వాతనే
మళ్ళీ ఏబిపిఎస్సి ద్వారా జూనియర్ లెక్చరర్గా నేనైనా. ఆ తర్వాత నేను చదువుకున్న కళాశాలకి కోస్గి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ భూత్పూర్ అట్లా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. మీరు కూడా ఏంటి అంటే ఒక మంచి స్థానంలో అందరూ ఉన్నారు, నాకు చాలా హ్యాపీ వేస్తుంది. ఇప్పటికీ కూడా నా తోటి ఉపాధ్యాయులు కూడా నాకు బాగా సహకారం చేసినారు. ఇందులో నేను ఏబిపిఎస్సి జూనియర్ లెక్చర్ కావడానికి ముఖ్యంగా ప్రధాన కారకులు విజయ్ కుమార్ సార్. ఏంటి అంటే నాకు అప్లికేషన్ తెచ్చి ఇవ్వడము, ఆ అప్లికేషన్ను నేను ఇదే పాఠశాలలో ఫిలప్ చేయడం అనేటటువంటి జరిగింది. అది నాకు చాలా సంతోషం. అన్నగారి చేతుల మీద ఈ విధంగా ఏంటి అంటే ఒక స్థాయిలో ఉన్నందుకు నేను ఎప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని మరి అన్నగారిని మరియు ముఖ్యంగా నా ప్రియమిత్రులైనటువంటి విద్యాసాగర్ సార్ గారిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను నేను. మరి దాంతోపాటు మిగతా అందరు ఉపాధ్యాయుల్ని నేను ఎప్పుడు కలుస్తూ ఉంటా. కొన్ని రకంగా ఆర్థిక సహకారం అనేటువంటి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పూర్వ విద్యార్థులకు మనమందరం ఆత్మీయంగా కలుసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి అదేవిధంగా జీవితంలో మంచి స్థానాల్లో ఉండాలని చెప్పేసి దేవుడు మీకు అలాంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మా ప్రధానోపాధ్యాయుడు అంజనేయులు గారు, నా తోటి ఉపాధ్యాయ బృందం కానీ అందరికీ కూడా నమస్కారాలు. మరియు విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు. ఈ యొక్క సమ్మేళనం అనేటువంటిది 20 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని పేరున గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా స్మృతులను నెమరు వేసుకోవడం అనేటువంటిది ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే సాధ్యమవుతుంది. మామూలుగా వేరే ఎవరు ఎంప్లాయీస్ అయినా పోతేనంటే ఇంకా అటే వెళ్ళిపోతారు. కానీ ఏ ఎంప్లాయీని కానీ ఏ ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా ఇలా పిలిపించుకొని చెప్పినటువంటి వాళ్ళని కానీ ఈ పని చేసిన సార్ మీ ఆఫీస్లో పనిచేసినని ఎట్లాంటి జరగదు. ఓన్లీ ఈ ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే మీలాంటి విద్యార్థులు మేమందరం సంపాదించుకున్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్స్ టు. అట్ ద సేమ్ టైం ఈ పాఠశాలతో నాకు ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది నాకు 25-27 సంవత్సరాల సర్వీస్ అయినప్పటికీ కూడా ఈ పాఠశాలతో ఉన్న అనుబంధం అనేటువంటిది చాలా గొప్పది. ఏ విధంగా అంటే మేము ఈ పాఠశాల నుంచి మా ప్రధానోపాధ్యాయుల వారి అధ్యక్షతన కర్ణాటక టూర్ వెళ్ళినాము. ఆ టూర్ వెళ్ళడం అనేటువంటిది నా యొక్క దాంట్లో ఫస్ట్ టైం అనమాట. సో అలాంటి మధుర ప్రదేశాలు చూడడము, అట్ ద సేమ్ టైం అంత మంచి టూర్ని ఆ సార్ ధైర్యంగా ముందరికెళ్ళి తీసుకుపోవడం అంటే ఈ పాఠశాలలో ఓన్లీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం వరకే తీసుకెళ్ళినాం. అట్లాంటిది ఆ సందర్భంలో కూడా మనం అందరం కలిసి ఆ టూర్ని మంచిగా సక్సెస్ఫుల్ చేసి ఒక మధురమైనటువంటి విద్యా విజ్ఞాన విహారయాత్రలో ఒక భాగంగా చేయడము. మరియు జెండా వందనం అనేటువంటిది ఈ పొద్దు రేపు అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే జస్ట్ రావడం పోవడం కాకుండా ఆ కాలంలో మనమందరం కూడా రాత్రి ఉండి అలా మొత్తం కూడా ఎంతో చాలా మంచిగా ఉండి ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ ఉండేటువంటి విద్యార్థులు దొరకడం చాలా చాలా గర్వంగా ఉంది. మీరు విద్యార్థులుగా కొంతమంది చదివినా చదవకపోయినా ఈ యొక్క భావి జీవితంలో కూడా మంచిగా స్థిరపడ్డారు, ఇంకా మంచిగా స్థిరపడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. 2004-5 10th క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ ఇంజనీర్ సార్ గారు, తోటి మిత్రులు ఆచరణ సార్ గారు, సార్ గారు, విద్యాసాగర్ సార్ గారు, విజయ్ కుమార్ సార్ గారు, సంపత్ కుమార్ సార్ గారు, రాజవర్ధన్ సార్, కృష్ణం సార్, మేడం రాజలక్ష్మి గారు, మేడం లావణ్య గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నేటి సమ్మేళన నిర్వాహక యువకులు కిషోరాలకు నా శుభాభినందన. 20 సంవత్సరాలకు పూర్వము మీ వయస్సు 15-16 సంవత్సరాలు. ఆ వయస్సు వరకు మీరు 1 నుండి 10వ తరగతి వరకు వివిధ వృత్తుల్లో చేపట్టడం, ఆయా వృత్తుల ద్వారా మీరు పొందినటువంటి విజయాలను, అనుభవాలను, ఆర్థికాభివృద్ధిని ఇప్పుడే ఇక్కడ అందరి ముందు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. మరి మళ్ళీ ఒకసారి ఆనాటి మిత్రులం మళ్ళీ ఒకసారి నమస్కారం. ఈరోజు సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మా ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా మీ ప్రధానోపాధ్యాయులు అంజనేయులు సార్ గారు, మరి నా సోదరి సమానులైన ఉపాధ్యాయ బృందం, మరి ఈరోజు
ప్రత్యేక ఆకర్షణ మీరు. ఎందుకంటే మీరే కలవడం కాకుండా మమ్మల్ని కూడా అందరిని ఒకరికొకరు కలుసుకునేటట్లుగా చేసినందుకు మరి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము కూడా చాలా రోజులే కలవక మేమందరం కూడా, మరి రత్నం సార్ అయితే నాకు ఈరోజు చాలా రోజుల తర్వాత కలుసుకోవడం జరిగింది. ఇట్లాంటి సన్నివేశం కలిగించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ముఖ్యంగా మనకు సంతోషం ఎప్పుడవుతుందంటే, ఒక మొక్క మనం పెట్టినప్పుడు, నేను ఆ మొక్కలు తీసుకొచ్చిన పిల్లల మరికెళ్ళి తెచ్చిపెట్టినాడ, చాలా కష్టపడి బస్సులోకి తీసుకొచ్చి పెట్టినా, అవి పెద్దగా అయినాయి. చూడంగానే సంతోషమైంది. ఈరోజు రాగానే కూడా సంతోషమైంది. ఎందుకంటే విద్యార్థులు ఎదురొచ్చి పాదాభివందనం చేసి, ఇప్పుడు మా ఉపాధ్యాయులు ఎవరైనా కలిస్తే కూడా మేము ఖచ్చితంగా నేటి 2004-2005 ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి గౌరవనీయులు మరియు ప్రధానోపాధ్యాయులు అంజనేయ సార్ గారు, విదిశం సార్ గారు, మరియు విజయ్ కుమార్ సార్ గారు, సాగర్ సార్ గారు, దత్తురావు సార్ గారు, కాశన్న సార్ గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, మరి రత్నం సార్ గారు, రాజ్యలక్ష్మి టీచర్, మరి లావణ్య మేడం, ప్రియమైనటువంటి మరి విద్యార్థులు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. మరి దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవడము, మీ యొక్క అనుభవాలను, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ను షేర్ చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకొరకంటే మరి అప్పటి విద్యార్థులు, చిన్ననాటి విద్యార్థులు, ఒక 15 years ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు ఒక స్థాయిలో మమ్ములను మించి మీరు ఈనాడు రకరకాల రంగాలలో ఆరితేరుతూ ఉన్నారు. మరి మీ ఫ్యూచర్ ఇంకా బ్రాడ్గా. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుభమధ్యాహ్నం. వేదిక అందించిన పెద్దలు అంజనేయ సార్ గారు, గిరీశం సార్ గారు, మిత్రులు కాశన్న గారు, దత్తరావు సార్, సాగర్ సార్ గారు, అన్న విజయ్ కుమార్, సంపత్ కుమార్ సార్, రత్నం సార్, రాజలక్ష్మి మేడం, లావణ్య మేడం, ముందున్న విద్యార్థులు, అంటే ఇప్పుడు విద్యార్థులు గారు. సరే, ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే 20 సంవత్సరాలు ఈరోజు కలుసుకున్నామంటే, అంటే కొంత 10% చూసింటే ఇంతవరకు, కానీ తర్వాత ఎవరిని చూడలేదు. ఈరోజు చూసింటే చాలా సంతోషకరము. మల్లేష్ కూడా కనీసం నాకు ఒక 10-15 సార్లు ఫోన్ చేసేటోడు ఆఫీస్లో ఉన్నప్పుడు. సరే మల్లేష్ నేను వస్తలేను, మళ్ళీ ఎందుకంటే లేదు సార్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చాలా సంతోషకరం. ఎందుకంటే ఇన్ని రోజులకు ఇప్పుడు ఈడున్న సార్లు కూడా ఎవరు కలుసుకోము. అంటే కొంతమంది మాట్లాడుకుంటే, ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే నేనే చేయాలన్నా ఫోను, వాళ్ళు చేస్తే బాగుంటుంది మాట్లాడుతాను. కానీ ఫస్ట్ మనం చేసినప్పుడే ఒకరోజు సంధించినప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తారే, మళ్ళీ సార్ చేసి మాట్లాడింది కదా, నేను కూడా మాట్లాడవచ్చు కదా అని. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా నేను ఎందుకంటే ఆఫీస్ పని కాబట్టి మీకు ఎక్కువ దగ్గరలో గేమ్స్లో కానీ, రత్నం సార్ వచ్చిన తర్వాత గేమ్స్లో దూరం అయిపోయినాము. రత్నం సార్ కంటే ముందు మేమే గేమ్స్ ఆడిపించే వాళ్ళము స్కూల్లో ఉన్నప్పుడు. ఫస్ట్ టూర్ ఈడికి వచ్చినాకనే నేను 2099లో వచ్చిన, 2001లోనే పోయినాం ప్రకాష్ గౌడ్ సార్ పీరియడ్లో. ఫస్ట్ టూర్ అండి స్కూల్ నుంచి, అక్కింపేట స్కూల్ నుంచి ఫస్ట్ టూర్. తర్వాత కూడా సార్ అజయ్ సార్ వచ్చిన తర్వాత పెద్ద కర్ణాటక టూర్ తీసుకెళ్ళారు. అదేవిధంగా విద్యార్థులు కూడా నాకు కొందరు అన్నారు, నేనేం లేదు సార్ వ్యవసాయం చేస్తున్నా, ఉద్యోగం లేదు. అది కాదు. ఎవరు ఏది చేసినా తన యొక్క కష్టం వెనుకనే ప్రతిఫలం ఉంటుంది, ఏది కూర్చుంటే రాదు. కొంతవరకు కొంతమంది అమౌంట్ ఉన్నా నాకు మస్తు వస్తుంది కదా తీసుకుంటుంటే తినుకుంటూ పోతే 1 yearలో కోట్ల రూపాయలు కరిగిపోతాయి తప్ప దాని గురించి ఏమీ లాభం లేదు. కష్టం అనేది ముఖ్యము. విద్యార్థికి పూర్వం
ఏం చేయాలి, ఈ రోజు ఇంత వచ్చింది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఉండాలి, ఎంత ఇది చేయాలి, దాన్ని ఎట్లా ఇది చేసుకుందాం, మా పిల్లలకి ఏం తీసి పెట్టాలి దాంట్లో అనేది చాలా ముఖ్యమైన విషయం. సార్ వాళ్ళ దగ్గరికి వస్తే అందరూ చాలా హ్యాపీగా ఉండేటోళ్ళం. కాశీనాథ్ సార్ కానీ లావణ్య మేడం కానీ వీళ్ళిద్దరి దగ్గర, రత్నం సార్ దగ్గర చాలా జోకులు వేసుకుంటూ మాట్లాడే వాళ్ళం ఎప్పటికీ. ఇది 2004-2005 సంవత్సరం బ్యాచ్ సమ్మేళనానికి చేసినటువంటి మా కొలీగ్స్ అందరికీ మరియు విద్యార్థినీలు, ఇప్పటికి మీరు విద్యార్థులు మా ఉద్దేశంగా మాత్రం గురువులే. అయితే ఇంతమందిని గ్యాదర్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడెక్కడో పెళ్లి చేసుకున్న తర్వాత మనం కూడా గ్యాదర్ చేయడము చాలా ఇంపార్టెంట్. మీకు అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఫస్ట్ అపార్ట్మెంట్ నేను అక్కింపేటే. నేను కౌన్సిలింగ్ పోయినప్పుడు అక్కింపేట అంటే పేరు నాకు తెలియదు కూడా. బేగంపేట పక్కన అక్కింపేట ఒక్కటి తెలుసు. కాకపోతే ఏమున్నా కూడా డిస్ట్రిక్ట్లో కౌన్సిలింగ్ ఇచ్చిన ఒక పోస్టింగ్ అంటే మామూలు డిస్ట్రిక్ట్ లోపలే కదా. ఏదైనా సరే మన డ్యూటీ చేస్తాం కనుక ఏ సముద్రం పడేసినా కూడా ఈత వచ్చినా మాత్రము ఈదుకొని గడ్డకు వస్తారు కనుక ఏడిచ్చినా మనకు ఓకే అని చెప్పి అక్కిపేట ఆర్డర్గా తీసుకొని బస్సులో వస్తున్నా. రాత్రి 12:30 అనుకుంటా. ఆ టైంలో డ్రైవర్ని అడిగితే ఎక్కడ ఉందని అంటే కోజుకు నుంచి దగ్గర ఉంటుంది సార్, అక్కడ వెళ్ళిపోవాలని చెప్పి అన్నాను. సరేలే అని చెప్పి ఇక వచ్చి 2004-05 10వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు నా సోదర ఉపాధ్యాయ బృందం, తర్వాత ప్రియమైన విద్యార్థులు అందరికీ శుభ సాయంత్రం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది 3వసారి హకీంపేటకి రావడము. హకీంపేట విద్యార్థులు సమ్మేళనాన్ని ఏర్పాటు చేసేది అనగానే చాలా సంతోషం వేస్తుంది. అంటే మళ్ళీ ఒకసారి హకీంపేటకి వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే దాదాపు ఈ ఏరియా కొత్త మాకు. నేను ఉద్యోగం కోసమే ఇటు సైడ్ రావడం జరిగింది. అంతవరకు నాకు ఈ ఊరు ఉంటుందని కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇంతవరకు 2 సార్లు వచ్చినాం. మళ్ళీ ఒకసారి వెళ్ళి అందరినీ చూడవచ్చు. తర్వాత మీరంతా కూడా చాలా చేంజ్ అయిపోయి ఉంటారు కాబట్టి నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఒకరొకరి లోపల అప్పటి పోలికలు వెతుక్కుంటున్నాను అనమాట. అంటే మీరు అప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎట్లా అయ్యిండ్రు అని చెప్పేసి చాలా మార్పులు వచ్చినాయి. సరే, మీరు అప్పుడున్న దానికి ఇప్పుడు మీ పరిస్థితులు చూస్తుంటే మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషం వేసింది. మీరు ఇట్లాంటివి ఇంకా ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పాఠశాల అనగానే మాకు 2004-05 బ్యాచ్ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంకి ఇచ్చేసిన ప్రధానోపాధ్యాయులకు మరియు మా అందరూ ఉపాధ్యాయులకు అందరికీ నమస్సుమాంజలు. ఈ హకీంపేట నాకు చాలా ఇష్టమైన ఊరు. నాకు 98లో అన్ట్రైన్లో నాకు టీచర్ జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత నాకు హకీంపేట ఎక్కడుందో తెలియదు. 98లో లోకల్లో జాబ్ చేసిన, స్కూల్ అసిస్టెంట్ మళ్ళీ రాసిన, బిఎడ్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత నాకు 4 ఇయర్స్ అప్రెంటిస్షిప్ అంట. ఆ ఇయర్ వదిలేసిన 2001. వదిలేసిన తర్వాత 2002 మళ్ళీ 8 నెలలకి మళ్ళీ డిఎస్సి వేసింది చంద్రబాబు నాయుడు. అప్పుడు సీఎంగా ఉండే 8 డిఎస్సీలు వేసిండు. అప్పుడు ఆ డిఎస్సిలో మళ్ళీ 8 నెలలకు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన ఆంజనేయ సార్ దగ్గరికి వచ్చినప్పుడు సారు జాయిన్ చేసుకున్నాడు. మేమిద్దరమే ఆ ఇయర్లో జాయిన్ అయిన 2 లేడీ టీచర్లు. ఫస్ట్ టైం మీ ఊరికి మేము ఫస్ట్ టైం లేడీ టీచర్లు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చింది ఫస్ట్ టైం అంట. అయితే అందరికీ చెప్పిండు, ఊర్లో బెదిరిస్తుండ్రు మేము వస్తుంటే, అరే టైం ఎంత అయిందిరా ఇప్పుడు వస్తున్నారా అని అనేది కామెంట్ చేసేదన్నమాట. మేము పోయి ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి నాతోటి ఉపాధ్యాయ బృందం, అలాగే
మరి పూర్వ విద్యార్థులు మీరంతా కోదిలో పనిచేసేటప్పుడే ప్రమోషన్ వచ్చింది నాకు గ్రాడ్యుయేట్ ఆఫర్గా. హైదరాబాద్కి ఎంట్రీకి పోయినప్పుడు నాతో పాటు ఇంకా చాలామంది ముందలు ఉన్నారు. ఈ మన జిల్లాలో ఈ హక్కింపేట ఒకటే ఎక్కింది. నా ముందర ఒక ఆయన అంటే నాకంటే సీనియర్ ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నా సార్ హక్కింపేట ఎక్కడ ఉంది సార్ అని అన్నాను. అంటే హక్కింపేట ఎక్కడ ఉంటే ఆయన హక్కింపేట తీసుకుంటారు తప్పకుండా. నేను ఎక్కడ వాళ్ళు నాకు ఎక్కడికి మన జిల్లాలో ఎక్కడ ప్లేస్ లేదు సార్. హక్కింపేట అంటే నేను హైదరాబాద్ దగ్గర ఉన్న ఇన్నా సార్, నేను అప్పుడప్పుడు కానీ హక్కింపేట ఎక్కడ ఉన్నారు సార్ అన్న. నిజంగా వాస్తవం, నేను కోదిలాను కాబట్టి హక్కింపేట అంటే తెలుసు. మరి ఎట్లా సార్ అంటే సార్ నీకు దగ్గర అంటే బొమ్మరాజ్పేట ఉంది సార్, బాగానే ఉంటుంది అన్న. నేను ఆయన బొమ్మరాజ్పేట హెడ్ మాస్టర్ లేదు, ఎంఈఓ తీసుకున్నాడు పాపం. ఆ తర్వాత నేను తీసుకున్నా హక్కింపేట. నా పక్కనే కూర్చున్నాడు. ఏం సార్ హక్కింపేట అంటే చెప్తూ అంటే ఏమో సార్ హక్కింపేట అనుకుంటాం కానీ మరి ఇది హక్కింపేట ఉన్నది సార్, నాకేం తెలుస్తానని నేను అట్లా ఈ ఊరికి రావడం జరిగింది. అయితే హక్కింపేట ఒకసారి పనిష్మెంట్ చేసేవాళ్ళు అంటే ఇక్కడ ఎవరైతే తప్పు చేస్తే పనిష్మెంట్ చేస్తే హక్కింపేటకి ఇస్తారు. ఈ హక్కింపేట వాళ్ళకు ఏంటంటే ఉపన్యాసాల్లో మనం రాష్ట్రీయ అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయాల్లో మాట్లాడగలుగుతారు. ఇక్కడ ఎక్కడైనా మాట్లాడతారు. ఇక్కడ కాదు, అమెరికాలో వేగంగా పోయినప్పుడు ఎట్లా మాట్లాడినాడో అట్లా మాట్లాడతారు మీరంతా. దాంట్లో ఏం సంశయం లేదు, ఏ దాంట్లో అయినా అనర్గలంగా మాట్లాడినప్పుడు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అంటే ఈ ఊరోళ్ళకి అలవాటు ఏంటంటే ప్రశ్న చేస్తాం అనుకో, దానికి జవాబు చెప్పరు, ప్రశ్నకు ప్రశ్న చేస్తాం. నేను వచ్చినప్పుడు అడిగిన సార్ ఈ మల్లికార్జున షాప్ ఉందంటే ఇక్కడ సార్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అడిగిన ఆ రసకట్ట ఉన్నాడా, ఎందుకు సార్ అన్నాడు. అంటే నాకు అంతకుముందే తెలుసు వీళ్ళు ఇట్లే ఉంటారని నాకు అప్పుడప్పుడు జయప్రాక్స్ అయితే చెప్తుండే. అబ్బా ఊరబ్బా చాలా నిమ్మకించిన జయం కదరండి అబ్బా అది హక్కింపేట అంటుండే. అంటే ఆయన ప్రశ్న చేస్తే సార్ ఆయన నాతోటి ఒక 10,000 రూపాయలు తీసుకుంటే సార్ ఏమన్నా చెప్తారా సార్ అన్న. ఇక ఏం మాట్లాడలే ఆయన. నేను అడిగినప్పుడు అక్కడ ఉంటా సార్ అని చెప్పాలి. ఎందుకు ఏమిటి అంటే మనకు ప్రశ్న వస్తాయి కాబట్టి ఆ ప్రశ్న చెప్తే ఇక ఏం చెప్పలేకపోయినాడు. అయితే ఇక్కడ వచ్చినాక అది అప్పుడు ఆ కిరాయి దాంట్లోనే ఉండి మనం అంతా ఇదంతా చిన్నపిల్లలు అప్పుడంతా ఇంకా సారాలు కూడా మంచిగా. నేను మొన్న ఒక టీవీలో చూసిన ఒక టీచర్ రిటైర్డ్ అయిన నాలాగానే ఆయన కొడుకు ఏమన్నాడంటే ఏనాయనా మనకు చిన్న కవ్యాలు ఉంది, ఒక ఇల్లు లేదు, నువ్వు ఏం సంపాదిస్తున్నావు. ఉన్నటువంటి ఆయన పోలీస్ కానిస్టేబుల్ పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, బాగా సంపాదన చేసిన అన్నాడు. అంటే ఏం చేద్దానా నా చేత కాలేదన్నాడు. సరే అని కొడుకుని చూసుకొని కూర్చున్నాడు ఆయన. ఒక మధ్యలో ఒక ఆమె వచ్చింది, సార్ నమస్తే సార్ అన్నది. మీరు చాలా బాగా చెప్పిన సార్, మీరు చెప్పినందుకు మా పిల్లలు ఇట్ అయిందో అట్లయినని చెప్పింది. ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇంకొక ఆయన కలిసినాడు, ఆయన ఇదే మాట అన్నాడు. ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత కృష్ణ దామోదరం రామునారాయణం జానకీ వల్లభం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామునారాయణం జానకీ వల్లభం कौन कहते हैं भगवान कहते नहीं, कौन कहते हैं भगवान कहते नहीं, देवी शबरी के जैसे खिलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, देवी मीरा के जैसे बुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान सोते नहीं, यशोदा के जैसे सुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियम के जैसे नाचते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान आसते नहीं, यशोदा के जैसे आसते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम దిద్దినప్పుడు తెలియలేదు,
నా జీవితాన్ని మలుపు తిప్పుతారని, కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతారని, చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి పదును పెడుతున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలోని సామర్థ్యాన్ని నింపుతున్నారని, ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, ఒక మహాశక్తిగా మలిచారని, కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బతింటాం, మీ అనురాగాన్ని పాత్రమవుతాం. సన్మాన కార్యక్రమం జరిగేటప్పుడు మీరు క్లాస్ తప్పనిసరిగా కొట్టాలి. జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ మనం కోరుకున్నా రాదు. మన గురువులను సన్మానం చేస్తున్నప్పుడు మీరు తెలుగు ఇది చివరి అంక లాస్ట్. అమ్రనాయక్ వెంకటయ్య డి రమేష్. అమ్రనాయక్ వెంకటయ్య డి రమేష్. తర్వాత చంద్రశేఖర్ హరీశ్వరెడ్డి ఠాకరే నాయక్. సార్ పేరు చెప్పు. కొంచెం పాల్గొనాలి. తర్వాత రాములమ్మ శ్రీ అంజలయ్య పి కృష్ణ. రాములమ్మ శ్రీ అంజలయ్య పి కృష్ణ. గర్ల్స్లో ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ ఫస్ట్ చాలా కప్పి దండ మ్యాథ్స్ టీచర్ రాజలక్ష్మి మేడం గారిని సన్మానం కార్యక్రమం పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా పేర్లు రాని ఉంటే మా పటేల్ని సూపర్ నాయక్. ఇక్కడ చూడండి ఫోన్ తర్వాత ఫోన్ వెంకటయ్య. తర్వాత రత్నం సార్ పీఈటీ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నేను కూడా పోతాను. సురేష్. వన్ సెకండ్. ఓకే రైట్. నా గుండె లయలో నా గొంతు శృతిలో నా గుండె లయలోనా ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిదురాలేపాలని ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ కావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని వలపులే దిక్కులుగా
వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని ఆడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా ఒక మాట 10 మాటలై అది పాట కావాలని ఒక జన్మ 10 జన్మలై అది అనుబంధం అవ్వాలని विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगभीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः पंजाब सिंधु गुजरात मंगा विंध्याचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ आशीष मागे गाये गण मंगलदायक जय हे भारत भाग्य विधाते जय हे जय 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 हे सल्यूट थैंक यू కళలతో మీరు వాళ్ళందరికీ వేదవాళ్ళందరికీ మీరు సపరేట్ చేసుకొని మాట్లాడే పోటీ వేయండి అట్లా ఇబ్బంది గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన రేగు పళ్ళకై పట్టిన కుస్తీ దాగి పొందుతో కోతి కొండలో తాగిన పాలు దొంగ పాటుగా కాల్చిన వీడి చుబ్బుగాడిపై పొంగిన చాడి శత్రుని మరణం ఏకధాటిగా వేచిన తరుణం గుర్తుకొస్తుంది.